Very good evening, friends. Welcome to the session. So, wherever you are, kindly focus on my screen. You are investing your 1 hour time. So, make it worth, make it productive. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ అన్మ్యూట్ అయ్యి అడగండి, అదర్వైజ్ బీ ఆన్ మ్యూట్. ఓకే, హ్యావింగ్ సెడ్ దట్ ఇంకా మనం నిన్నటి సెషన్ నుంచి కంటిన్యూ చేద్దాం. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసినామంటే ఎస్టర్డే జెంకిన్స్లో జెంకిన్స్లో సెక్యూరిటీ ఆప్షన్స్ డిస్కస్ చేస్తున్నాం అండ్ రిమైనింగ్ కంటిన్యూ చేస్తున్నాం. ఎస్ అన్న. సో ఒక్కసారి నేను AWS కన్సోల్లోకి లాగిన్ అవుతా. console.amazon.com. ఆల్రెడీ నా క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిపోయా. EC2లోకి వెళ్తున్నా. సో ఐ థింక్ మీకు ఇంకా కంఫర్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళి సో నిన్నటి సర్వర్ని స్టార్ట్ చేద్దాం. ఇంకా కొత్త సర్వర్ అవసరం లేదు. ఇది నిన్నటి సర్వర్. నేను ఏం చేసిన, క్లాస్ అయిపోయిన చివర్లో t2.micro పెట్టినా కదా. ఇప్పుడు ఏం చేస్తా అంటే దీన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ ఇన్స్టాన్స్ స్టేట్లోకి వెళ్ళి యాక్షన్స్లోకి వెళ్ళి మేనేజ్ ఇన్స్టాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ ఇన్స్టాన్స్ టైప్. ఎందుకు t2.micro వద్దు అంటే ఈ మధ్య ప్రాబ్లం వస్తుంది, స్లో అవుతుంది. సో మళ్ళీ t2.medium. మీకు ఇదంతా వద్దు అంటే ఫ్రెష్లీ క్రియేట్ చేసుకోండి, నష్టమేమీ లేదు. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. t2.medium కొంచెం చార్జబుల్ ఇన్స్టాన్స్. సో ఓకే, అందుకే జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ t2.micro కన్వర్ట్ చేయాలి, లేదంటే టర్మినేట్ చేసినాను. సో రైట్ క్లిక్, స్టార్ట్ ఇన్స్టాన్స్. సో నేను నిన్న చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఫార్ ఎనీ క్వశ్చన్స్? సరే, ఈలోపు జెంకిన్స్ స్టార్ట్ అవుతుంది. సో జెంకిన్స్ స్టార్ట్ అయ్యేలోపు నేను నిన్న మీకు చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సెక్యూరిటీ ఆస్పెక్ట్లో కానీ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఎల్స్? నో క్వశ్చన్స్? ఎస్, ఓకే. సరే, ఇది స్టార్ట్ కానివ్వండి. సో ఈలోపు మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు దీన్ని జెంకిన్స్ ఎట్లా యాక్సెస్ చేయాలి, జెంకిన్స్ ఎట్లా కనెక్ట్ కావాలి? రైట్ క్లిక్, కనెక్ట్. సో SSHలోకి వెళ్ళి ఈలోపు మన గిట్ బాష్ని మన ప్రైవేట్ కీ ఎక్కడుందో అక్కడ ఓపెన్ చేయాలి. ఓకే, సో ఈ గిట్ బాషే కాదు, మీకు పుట్టితో అలవాటు ఉంటే పుట్టితో కనెక్ట్ కండి, మొబైక్స్తో అలవాటు ఉంటే మొబైక్స్తో కనెక్ట్ కండి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే దట్ ఈస్ అప్ టు యూ. బట్ నేను చూపించేది ఏంటంటే బిగినర్ ఫ్రెండ్లీ, ఈజీ. ఓకే, సో యా, ఫైన్. Copy this command, paste, copy this command, paste. జెంకిన్స్ సర్వర్కి కనెక్ట్ అయ్యారు. సో జెంకిన్స్ సర్వర్ని స్టార్ట్ చేసా. ఇప్పుడు జెంకిన్స్ సర్వర్కి కనెక్ట్ అయ్యా. మరి జెంకిన్స్ సర్వీస్ అప్ అండ్ రన్నింగ్ ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది? సరే, EC2 యూజర్లో నుంచి నేను రూట్ యూజర్కి స్విచ్ అయితే ఎట్లా? sudo su-root అని అనొచ్చు, లేదంటే రూట్ ఇవ్వకపోయినా నడుస్తుంది. సో కమాండ్ ఏంటి? సర్వీస్ స్టేటస్ చెక్ చేయడానికి systemctl స్టేటస్ జెంకిన్స్. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, 1 minute 15 seconds అగో. అట్లా ఎట్లా స్టార్ట్ అయింది సార్? మనం సర్వర్ని స్టార్ట్ చేసినాం కానీ సర్వీస్ని స్టార్ట్ చేయలే కదా అంటే ఎట్లా స్టార్ట్ అయి ఉంటుంది చెప్పండి? మనం నిన్న ఒక కమాండ్ యూజ్ చేసినాం. ఏంటిది? systemctl ఎనేబుల్ అని పెట్టినాం. అది బూటింగ్లోనే ఎనేబుల్ చేస్తుంది అట్లా. సో అందుకే సర్వర్ స్టార్ట్ అయినప్పుడు జెంకిన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక కమాండ్. సో మీరు ఇక్కడ systemctl కమాండ్ ఉంది. సో అండ్ ఆల్సో ఇంకొక దీనికి ఈక్వలెంట్ కమాండ్ ఏంటిది అంటే సర్వీస్ జెంకిన్స్ స్టేటస్. సో సర్వీస్ కమాండ్, systemctl కమాండ్స్ రెండు ఆల్టర్నేట్ టు ఈచ్ అదర్. మీరు ఎంటర్ కొట్టండి, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో మీరు జెంకిన్స్ని స్టాప్ చేయాలన్నా కూడా సర్వీస్ జెంకిన్స్ స్టాప్ అని కొట్టచ్చు, ఆర్ స్టార్ట్ అని చేయొచ్చు. ఇలా అయినా ఓకే, లేదంటే systemctl స్టార్ట్ జెంకిన్స్. సో ఈ స్టార్ట్ ముందుకు వచ్చింది, జెంకిన్స్ వెనక్కిపోయింది. ఇది ఓన్లీ సింటాక్స్ చేంజ్, బట్ పర్పస్ ఒకటే. ఈ systemctl కైండ్ ఆఫ్ మోడర్న్, రీసెంట్ ఓఎస్లో ఎక్కువ వాడుతున్నారు. ఇది కొంచెం పాత ఓఎస్లో వాడేవాళ్ళు. బట్ యా,
రెండు సపోర్ట్ చేస్తాయి. ఓకే, సర్వీస్ కమాండ్ అయినా సపోర్ట్ చేస్తుంది, సిస్టమ్ సిటిఎల్ అయినా సపోర్ట్ చేస్తుంది. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది వాడుకోండి. సిస్టమ్ సిటిఎల్, స్టేటస్ జెంకిన్స్. సరే, జెంకిన్స్ సర్వర్ కనెక్ట్ కదా. ఎట్లా కనెక్ట్ కావాలి? ఇదైనా తీసుకోవచ్చు, లేదంటే జెంకిన్స్ యొక్క పబ్లిక్ అయినా ఐపీ అయినా తీసుకోవచ్చు. ఎనీథింగ్ పబ్లిక్ ఐపీ ఆర్ ఇది ఏ పోర్ట్ 8080. సో మీరు గమనిస్తే ఈ జెంకిన్స్ యొక్క పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతుంది. అట్లనే దాని నేమ్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ నేమ్ కనిపిస్తుంది కదా, ఇదే కదా నేమ్. ఇది కంప్యూట్ EC2 83 184 234. ఇది నిన్న ఈ నేమ్ ఉండదు, నిన్న వేరే నేమ్ ఉండొచ్చు. ఓకే, సో ఈ పబ్లిక్ ఇది ఒకటే పబ్లిక్ ఐపీ 3.83 184 234, 3.83 184 234. ఈ పబ్లిక్ ఐపీ మీరు స్టాప్ చేసి స్టార్ట్ చేసినప్పుడల్లా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పబ్లిక్ ఐపీ వేరు, నిన్నటి పబ్లిక్ ఐపీ వేరు, నిన్నటి పబ్లిక్ IPv4 DNS వేరు, ఇప్పటిది వేరు, ఇక్కడ మీరు చూస్తుంది వేరు. ఓకే, సో మధు సైన్ ఇన్ చేస్తున్నా. మీరు ఇలా అయినా కనెక్ట్ కావచ్చు, అదే సెట్ పబ్లిక్ ఐపీతో కూడా కనెక్ట్ కావచ్చు. 88 ఏది కంఫర్ట్గా ఉంటుంది చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్ళి సో రియల్ టైంలో ఇట్లా మరి ప్రతిసారి ఐపీ చేంజ్ అయితే ప్రాబ్లం కదా అంటే వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఎలాస్టిక్ ఐపీ, ఎగ్జాక్ట్లీ ఎలాస్టిక్ ఐపీ పెట్టుకుంటారు, దానికి డొమైన్ రిజిస్టర్ చేస్తారు, అవసరం అంటే Route 53లో కాన్ఫిగర్ చేసుకుంటారు. దట్స్ ఆల్ డిఫరెంట్ స్టోరీ. మనది ఇప్పుడు ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి మార్పు, ఇట్స్ ఓకే. మీరు ఏం చేయండి అంటే సిస్టంలోకి వెళ్ళి, ఓకే, ఒకవేళ ఇట్లా మీరు ఐపీ చేంజ్ అయితే, డిఎన్ఎస్ చేంజ్ అయితే, పబ్లిక్ IPv4 DNS చేంజ్ అయితే, సిస్టంలోకి వెళ్ళి, ఎందుకంటే కొంచెం జెంకిన్స్ స్లో ఉంటుంది, మీరు ఆ ఐపీని అప్డేట్ చేయాలి, ఈ డిఎన్ఎస్ని అప్డేట్ చేయాలి, అప్పటి వరకు స్లో ఉంటుంది. ఇక్కడ జెంకిన్స్ URL, సో ఇది ఇంతకు ముందుది. ఇప్పుడు మీరు అప్డేట్ చేయాల్సింది దేంతో? దీంతో. కాపీ ఇట్, పేస్ట్ హియర్. ఓకే, సో 383 184 234, 383 184 234. ఓకే, అప్డేట్ చేసిన, సేవ్ చేయండి. సో మళ్ళీ జెంకిన్స్ ఫాస్ట్ ఉంటుంది. ఓకే, గాట్ ఇట్. సరే, సో ఫస్ట్ టైం అవసరం లేదు, ఇట్లా స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే మాత్రం చేయాలి. సో నిన్న మనం ఏమేమి కంప్లీట్ చేసినాం? ఐ థింక్ సెక్యూరిటీ కంప్లీట్ అయిపోయింది, సిస్టమ్ కంప్లీట్ అయినట్టుంది కదా. ఓకే, నౌ టూల్స్. సో టూల్స్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు జెంకిన్స్, ఇది జెంకిన్స్ సర్వర్. ఓకే, జెంకిన్స్ సర్వర్. సో జెంకిన్స్ ఇప్పుడు గిట్తో ఇంటిగ్రేట్ కావాలి, సో అట్లనే మేవెన్ ప్లగిన్ కావాలి, ఆర్ మేవెన్ ఇన్స్టాలర్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు జెంకిన్స్లో జాబ్ని బిల్డ్ చేయాలి అంటే దేంతో బిల్డ్ చేస్తాం? ఒక బిల్డ్ టూల్ కావాలి. మనం నేర్చుకోబోయే బిల్డ్ టూల్ ఏంది? మేవెన్ ఆర్ యాంట్. అట్లా రకరకాల టూల్స్ని మీరు కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. అండ్ లెట్స్ ఇప్పుడు జావానే ఒక 2-3 జావాస్ ఉన్నాయి. జావా 8 ఉంది, జావా 1.8, జావా 1.9, జావా ఇంకేదో జావా ఉంది, XYZ జావా. మరి ఏ జావా వాడదాం? ఒక్కొక్క కోడ్కి ఒక్కొక్క జావా వాడాల్సి వస్తుంది. మరి ఆ టూల్స్ని ఎట్లా కాన్ఫిగర్ చేయాలి అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది, టూల్స్, కాన్ఫిగర్ టూల్స్, దేర్ లొకేషన్స్ అండ్ ఆటోమేటిక్ ఇన్స్టాలర్స్. టూల్స్లోకి వెళ్ళండి, ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. మేవెన్ ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి, జావా ఏ జావా. ఇప్పుడు లెట్సే నా సర్వర్లో 3-4 జావాస్ ఉన్నాయి, ఇక్కడ మీరు జావా నేమ్ ఇచ్చుకోవచ్చు. ఒకదానికి జావా X, ఇంకో దానికి జావా Y. సో మీరు కోడ్ బిల్డ్ చేసేటప్పుడు దాన్ని నేమ్ చెప్తాం అన్నట్టు, ఏ జావా వాడాలనో ఆ జావా. సో ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఇక్కడ అన్నిటినీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు.
ఈవెన్ మీరు కూడా ఇక్కడ ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ చేసుకోవచ్చు. డైరెక్ట్లీ ఆ జిప్ ఫైల్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు, మీరు అదే ఇన్స్టాల్ చేసుకుంటారు. ఓకే, సో అలా చేసుకోవచ్చు. గిట్ ఇన్స్టాల్ చేసుకోండి చేసుకోవచ్చు. సో ఆ ఎగ్జిక్యూటబుల్ పాత్ ఇవ్వచ్చు, గ్రేడెల్ అండ్ ఇవన్నీ బిల్ టూల్స్ మేవేనా. ఇట్లా మీ టూల్స్ని కాన్ఫిగర్ చేసుకోవాలి అనుకుంటే గ్లోబల్ లెవెల్లో జెంకిన్స్ లెవెల్లో ఇది ఒక ఆప్షన్. చూద్దాం, మనం ముందు ముందు చూస్తాం. జస్ట్ మీరు ఇప్పుడు అవగాహన తెచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ ప్లగిన్స్ నిన్ననే కవర్ చేసిన. ఏంటిది? ప్లగిన్స్ ప్రొవైడ్స్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఏమేమి ప్లగిన్స్ ఉన్నాయి? అవైలబుల్ ప్లగిన్స్. ఎవ్రీ డే ఎవ్రీ వీక్ జెంకిన్స్లో కొత్త కొత్త ప్లగిన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, పాత ప్లగిన్స్కి అప్డేట్స్ ఉంటాయి. కొన్ని వందల ప్లగిన్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్లగిన్స్. మరి మీకే ప్లగిన్ కావాలి, డాకర్ వాడితే డాకర్ ప్లగిన్ పెట్టుకోండి. ఓకే, ఇంకేదో ప్లగిన్, రకరకాల ప్లగిన్స్. ఇట్స్ అప్ టు యూ. నిన్న మనం ఏ ప్లగిన్ ఇన్స్టాల్ చేసినాం చెప్పండి? రోల్ బేస్డ్. ఎస్, అదొక ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ ఇచ్చింది, రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. లెట్స్ ఇప్పుడు నాకు బ్యాకప్ కావాలి. సో మీరు ఇప్పుడు చూడండి, ఫస్ట్ లాగిన్ రెండు లాగిన్ అవుతున్నా. ఇప్పుడు నేను ఇంకొక ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తా. ఇప్పుడు మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్తే ఇక్కడ వరకు ఉంది కదా. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాకప్ డేటా లేదు, బ్యాకప్ ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బ్యాకప్ ప్లగిన్ ఇన్స్టాల్ చేద్దాం. అవైలబుల్ ప్లగిన్స్, బ్యాకప్. సో బ్యాకప్, థిన్ బ్యాకప్, పీరియాడిక్ బ్యాకప్, బ్లా 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 ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ అయింది. మీరు మళ్ళీ మేనేజ్ జెంకిన్స్లోకి వెళ్ళండి. చూడండి కింద, ఇంతకుముందు ఇది లేకుండా ఈ అన్కేటగరైజ్లో యు ఆర్ సీయింగ్ బ్యాకప్ మేనేజర్, పీరియాడిక్ బ్యాకప్ మేనేజర్. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడ థిన్ బ్యాకప్ మేనేజర్ కనిపిస్తుంది. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? బికాజ్ యూ ఇన్స్టాల్ విచ్ ప్లగిన్? బ్యాకప్ ప్లగిన్. సో దానికి సంబంధించిన ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ని మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇవి బేసికల్లీ ప్లగిన్స్ యొక్క యూసేజ్. మీకు ఇక్కడ అవైలబుల్ ప్లగిన్స్ మీరు సెర్చ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్డ్ ప్లగిన్స్లోకి వెళ్ళండి, మీకు నచ్చని ప్లగిన్ అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఇప్పుడు లెట్స్ సే బ్యాకప్ ప్లగిన్ ఉంది, నాకు ఇది వద్దు, తీసేసేయండి. ఓకే, సో అన్ఇన్స్టాల్ చేయాలంటే ఇట్లా ఇది కొట్టండి, ఎస్ ఐ వాంట్ టు అన్ఇన్స్టాల్. అదే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఇట్లా మీరు ప్లగిన్ని ఇన్స్టాల్ చేయొచ్చు, అన్ఇన్స్టాల్ చేయొచ్చు. కొన్నిసార్లు మనకు కావాల్సిన ప్లగిన్స్, వన్ సెకండ్, హలో, సారీ. సో నా సో ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఏంటంటే కొన్నిసార్లు ఎట్లుంటుందంటే మేబీ జెంకిన్స్ ప్లగిన్స్ డిఫాల్ట్ ప్లగిన్స్ కాకుండా డెవలపర్స్ ఆ ప్రాజెక్ట్ తగ్గట్టు కొత్త ప్లగిన్ వాళ్ళు కోడ్ రాసి క్రియేట్ చేస్తారు. లెట్స్ మీకు కూడా టాలెంట్ ఉందనుకోండి, మీరు కూడా ప్లగిన్ని మీరు సపోర్ట్ చేయొచ్చు. జెంకిన్స్ అనేది ఓపెన్ సోర్స్. ఓకే, ఈ జెంకిన్స్ అనేది ఓపెన్ సోర్స్ అంటే దీని సోర్స్ కోడ్ అవైలబుల్ ఉంది, ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు. ఆ కోడ్ని అంటే ఆ ప్లగిన్స్ని. లేదంటే ఒకవేళ మీకు టాలెంట్ ఉందంటే మీరు కూడా దానికి కంట్రిబ్యూట్ చేయొచ్చు, మీ ఓన్ ప్లగిన్ని. సో మరి మీరు లెట్స్ మీ ఓన్ ప్లగిన్ మీరు కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు, డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, సో మీరు డైరెక్ట్లీ యూ కెన్ చూస్ ద ఫైల్, యూ కెన్ డిప్లాయ్. మీ ప్లగిన్ని మీరు అప్లోడ్ చేయొచ్చు. దట్స్ అప్ టు యూ, అవసరాన్ని బట్టి చేసుకుంటారు రియల్ టైంలో. సో ఎనీవే ఇక్కడ మనం ప్లగిన్ మనకు అంత అవసరం లేదు, వీఆర్ నాట్ డెవలపర్స్.
ఓకే, సో ఇది ఇట్లా మీరు ప్లగిన్స్ని కావాలనుకుంటే మీ ఓన్ కస్టమ్ ప్లగిన్స్ని కూడా పెట్టుకోవచ్చు. గాట్ ఇట్. చలో ముందుకెళ్దాం. నా సో ఈ నోడ్స్ ఏంటంటే ఇప్పుడు జెంకిన్స్కి సింగిల్ నోడ్ ఉంది. ఇప్పుడు మనకి జెంకిన్స్ సర్వర్ ఎన్ని ఉన్నాయి? సింగిల్ సర్వర్ ఉంది. ఆ సింగిల్ సర్వర్ పైనే మనం జెంకిన్స్ని ఇన్స్టాల్ చేసినాం. ఆ సింగిల్ సర్వర్స్ పైన బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ ఉన్నాయి, 5 బిల్డ్ ఎగ్జిక్యూటర్స్. ఓకే, ఇదంతా కరెక్ట్ అప్రోచ్ కాదు. ఒకటేంటంటే దీనిపైన లోడ్ ఎక్కువ పెరుగుతుంది. 2 సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఓకే, సో మెయిన్ జెంకిన్స్ని పైన బిల్డ్ చేయడం అంత కరెక్ట్ కాదు. సో దానికి బదులు మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా 2-3 నోడ్స్ని యాడ్ చేయొచ్చు. సో జెంకిన్స్తో పాటు మనం వేరే వర్కర్ నోట్స్ని స్లేవ్ నోట్స్ని యాడ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఓకే, సో డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ లోడ్ దీని మీదనే కాకుండా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదే డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్. ఎనీవే నేను స్పెషల్గా తర్వాత చెప్తా దాని గురించి డెప్త్గా. సో ఐ విల్ షో యూ హౌ టు డూ దట్. బట్ ఇక ఇప్పుడు ప్రస్తుతానికి బిల్ట్ ఇన్ నోడే ఉంది. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ బేసిక్ బిల్ట్ ఇన్ జెంకిన్స్ నోడ్, బట్ దిస్ ఈస్ నాట్ రికమెండెడ్ ప్రాసెస్. ఓకే, ప్రాక్టీస్ ఆర్ స్టాండర్డ్. యూ షుడ్ యాడ్ ఎక్స్ట్రా నోడ్స్, న్యూ నోడ్. మనం చూద్దాం అది తర్వాత. డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ నేను చెప్తాను. సో క్లౌడ్స్ ఏంటిది అంటే ఇది ఏజెంట్ అని ఉంటుంది. ఇప్పుడు లెట్స్ ఇప్పుడు నోడ్తో పాటు నోడ్ లానే ఇంకా ఏజెంట్ అని ఉంటుంది. మీరు క్లౌడ్ ఇన్స్టాన్సెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనం ఇది తర్వాత చూద్దాం. ఈ అపియరెన్స్ ఏంటిది అంటే జస్ట్ థీమ్ అబ్బా, మొబైల్ థీమ్ లాగా. మీరు డార్క్ కావాలంటే డార్క్ థీమ్ వస్తుంది, ఇట్లా కావాలంటే ఇట్లా వస్తుంది, డిఫాల్ట్ అంటే ఇట్లా వస్తుంది, మీ ఇష్టం. జస్ట్ అది థీమ్, మొబైల్ బ్యాక్గ్రౌండ్ థీమ్ ఎట్లుంటుందో అట్లా లుక్ అండ్ ఫీల్ అంతే. సెక్యూరిటీ కవర్డ్, స్టేటస్ ఇన్ఫర్మేషన్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ సింపుల్గా చెప్పాలి అంటే. సో ఇప్పుడు ఈ సిస్టంలో ఈ జెంకిన్స్లో ఏమున్నాయి? ఇప్పుడు జెంకిన్స్ అనేది ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జెంకిన్స్ ఏంటిది? అది కూడా ఒక జావా కోడే. అంటే జెంకిన్స్ రన్ కావాలన్నా కూడా దానికి కూడా ఒక ఆర్టిఫాక్ట్ కావాలి. ఇప్పుడు ఫేస్బుక్ ఆర్టిఫాక్ట్ని డిప్లాయ్ చేస్తే ఫేస్బుక్ అప్లికేషన్ ఎట్లయితే రన్ అవుతుందో ఇప్పుడు ఇది కూడా ఒక అప్లికేషనే. దీనికి కూడా ఒక ఆర్టిఫాక్ట్ కావాలి, ఒక జార్ ఫైలో, వార్ ఫైలో, .exe ఫైలో. మరి అది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూటబుల్ వార్ ఇక్కడ ఉందంట. సో ఇది ఇక్కడ నుంచి జెంకిన్స్ రన్ అవుతుంది. యూజర్ షేర్ జావాలో jenkins.var ఉంది. ఇది మనం తర్వాత చూద్దాం. సో ఇట్లా మీకు దాని ప్రాపర్టీస్, లెట్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. జెంకిన్స్ హోమ్ అంటే చెప్పండి. జెంకిన్స్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది? ఎస్టర్డే వి డిస్కస్డ్. var lib jenkins. జెంకిన్స్ హోమ్. ఈటీసీ కాదు, /varlib jenkins. varlib jenkins, జెంకిన్స్ హోమ్, varlib jenkins. అక్కడ ఏముంటుంది? అక్కడనే cd/varlib jenkins. ఇక్కడనే జెంకిన్స్, ఇది జెంకిన్స్ యొక్క హోమ్ డైరెక్టరీ. ఇంకా కంప్లీట్ జెంకిన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉంటుంది. సో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లగిన్స్ ఉన్నాయి. ఓకే, సో యూజర్స్, వర్క్ స్పేసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సరే, కంట్రోల్ క్లియర్ చేసిన స్క్రీన్ నా. సో ఈ ప్లగిన్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సిస్టమ్ ఇన్ఫర్మేషన్ బేసికల్లీ. సో ఏమన్నా జెంకిన్స్ సరిగ్గా పని చేయకపోతే మీరు ట్రబుల్ షూట్ చేయాలంటే థ్రెడ్స్, డంప్స్ అవి ఉంటాయి, అంటే బేసికల్ లాగ్స్ లాంటివి అవి. సో మీరు ఇక్కడ తీసుకోవచ్చు. నా మళ్ళీ మేనేజ్ జెంకిన్స్కి వెళ్తున్నా. నేను హై లెవెల్లో చెప్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. సో కొన్ని ఇప్పుడు కవర్ చేస్తా, కొన్ని తర్వాత కవర్ చేస్తా. సో మేబీ ప్రతిదీ కవర్ కాకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ కాన్సెప్ట్. ఓకే, సిస్టమ్, ఇది సిస్టమ్ లాగ్. ఇప్పుడు జెంకిన్స్కి సంబంధించిన లాగ్ కావాలి, మీకు ఇక్కడ దొరుకుతుంది సిస్టమ్ లాగ్. ఆల్ జెంకిన్స్ లాగ్స్ కొట్టండి. ఓకే, సో జెంకిన్స్ ఇక్కడ ఇనిషియలైజ్ అయిందట. ఇది యూటీసీ టైం జోన్, మన టైం జోన్ కాదు. ఓకే, సో మనది ఐఎస్టీ కదా, ఇది యూటీసీ. నార్త్ వర్జీనియాలో ఉంది సర్వర్. ఎక్కడ ఉంది సర్వర్? నార్త్ వర్జీనియా రీజియన్లో ఉంది. ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి మీకు తర్వాత ఏడబ్ల్యూఎస్ క్లాసెస్లో ఈ రీజియన్స్ ఏంటి ఇవన్నీ అర్థమవుతాయి. సో జెంకిన్స్ హోమ్ డైరెక్టరీ. జెంకిన్స్ స్టార్ట్ అయింది, మెల్లగా స్టార్ట్ అవుతుంది, ఇనిషియలైజ్ అవుతుంది. సో ఇంజన్ స్టార్ట్ అవుతుంది, ప్లగిన్స్ అన్ని లిస్ట్ అయినాయి, స్టార్టెడ్ ఇనిషియలైజేషన్, ప్లగిన్స్ లిస్ట్ అయినాయి, ఆల్ ప్లగిన్స్ ప్రిపేర్డ్, స్టార్టెడ్ ఆల్ ప్లగిన్స్. సో ఇవన్నీ ఫైనల్లీ జెంకిన్స్ స్టార్ట్ అయ్యింది. ఫైనల్లీ జెంకిన్స్ ఈజ్ ఫుల్లీ అప్ అండ్ రన్నింగ్. September 24th ఈ టైంకి.
తర్వాత మనం ఏం చేసినాం, ఇంకేవో ప్లగిన్ ఇన్స్టాల్ చేసినాం. సో మనం ఇందాక ఏ ప్లగిన్ ఇన్స్టాల్ చేసినాం, బ్యాకప్ చూడండి, యా బ్యాకప్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసినాం. సో రకరకాలుగా మనం ఏవేవో చేసినాం. తర్వాత ప్లగిన్ దాన్ని అన్ఇన్స్టాల్ కూడా చేసినట్టున్నాం. సో ఇన్స్టలేషన్ ఏవేవో చేసినాం. సో మొత్తానికి ఆ లాగ్ అంతా ఎక్కడ ఉంటుంది, ఈ ఆల్ జెంకిన్స్ లాగ్స్లో ఉంటుంది. సో ఏమైనా లాగ్స్ చెక్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. గాట్ ఇట్ సార్, క్విక్లీ కన్ఫర్మ్. సో ఫర్ ఆల్ గుడ్, type yes or y. మధు గారు, Hmm. దిస్ ఇస్ వంశీ. వంశీ ఐ హావ్ ఎ చెప్పండి. స్మాల్ డౌట్. Hmm. మీరు ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం బ్యాకప్ అని కొట్టగానే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ చూపించింది కదా. Hmm. సో రియల్ టైంలో మనకు వాళ్ళు సోన్స్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయమంటారా, లేకపోతే వాళ్ళు చెప్పారండి, మీరే మీ అవసరాన్ని బట్టి మీరు వాళ్ళకి రికమెండ్ చేయాలి, ఈ ప్లగిన్ వాడాలి, ఆ ప్లగిన్ వాడాలి. యు ఆర్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ జెంకిన్స్. మీరు డెవాప్స్ ఇంజనీర్, మీ సీనియర్ ఆర్కిటెక్ట్, వాళ్ళు ఇవన్నీ వన్ టైం సెటప్, మళ్ళీ మళ్ళీ చేయరు. ఓకే ఓకే, సిస్టమ్ లాగ్ అయిపోయింది. ఈ లోడ్ స్టాటిస్టిక్స్ ఏంటంటే, ఓకే గాట్ ఇట్. ఓకే, సో మన టైం కన్స్టెంట్ ఉంది కదా, ముందుకు వెళ్తున్నా. లోడ్ స్టాటిస్టిక్స్ ఏంటి అంటే, జెంకిన్స్ పైన ఏమైనా లోడ్ ఉంటే ఇట్లా మీకు ఒక గ్రాఫ్ లాగా అనిపిస్తుంది. లోడ్ ఏమన్నా ఉందా, ప్రస్తుతానికి ఏం లేదు, మీకు ఏం కనిపించట్లేదు. ఓకే, జస్ట్ మీకు ఇవి తెలియాలని చెప్తున్నా, కానీ మీరు దీని మీద పెద్ద ఫోకస్ పెట్టాల్సిన పని లేదు. లోడ్ స్టాటిస్టిక్స్, అబౌట్ జెంకిన్స్, సో జెంకిన్స్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్, ఆ వర్షన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో జెంకిన్స్ వర్షన్ ఎంత, 2.462.2. మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో దీన్ని ఎట్లా అప్గ్రేడ్ చేయాలో కూడా చూద్దాం మనం. సో ఇట్లా జెంకిన్స్ యొక్క వర్షన్స్, సో దాంట్లో ఉన్న డిపెండెన్సీస్ ఏంటివి, ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ ఏంటివి, సో వాటి లైసెన్స్ ఏంటివి. సో ఇప్పుడు యాంట్ ప్లగిన్, ఈ యాంట్ ప్లగిన్ బేసికలీ ఇవన్నీ ఓపెన్ సోర్స్. ఓకే, బట్ దాని ఇన్ఫర్మేషన్ ఎక్కడ కావాలి అంటే ఇక్కడ మీకు దొరుకుతుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే సో ప్లగిన్ ఇన్ఫర్మేషన్, ఇదేంటిది యాంట్ ప్లగిన్ ఇన్ఫర్మేషన్, దాని లైసెన్స్ ఇన్ఫర్మేషన్, ఇట్లా మీరు చూడవచ్చు. ఓకే, ఇవన్నీ ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా వాడుకోవచ్చు. సరే, గాట్ ఇట్. నెక్స్ట్ అబౌట్ జెంకిన్స్, ఇది మనం బ్యాకప్ టైంలో చూద్దామండి. మేనేజ్ ఓల్డ్ డేటా, సారీ ఈ మేనేజ్ ఓల్డ్ డేటా ట్రబుల్ షూటింగ్ పెద్దగా అవసరం ఉండదు. సో ఏమైనా జెంకిన్స్ని మైగ్రేట్ చేస్తే ఆ ఓల్డ్ డేటా ఫైల్స్ అట్లాంటి వాటిని మనం యూజ్ చేయొచ్చు. ఈ రీలోడ్ కాన్ఫిగరేషన్ ఫ్రమ్ డిస్క్ అనేది మనం బ్యాకప్ టైంలో చూద్దాం. ఈ CLI ఇవన్నీ కవర్ చేసేసిన ఐ థింక్. ఓకే, ప్రిపేర్ ఫర్ షట్ డౌన్, ఈ బ్యాకప్ మేనేజర్ కూడా మనం బ్యాకప్ టైంలో చూద్దాం. ఓకే, గాట్ ఇట్. నౌ నెక్స్ట్ ఏంటిది, సో నౌ మనం సో ఫైన్, ఒకసారి జెంకిన్స్ రీస్టార్ట్ క్విక్లీ చెప్తాను. ఇప్పుడు జెంకిన్స్ని రీస్టార్ట్ చేయాలి, ఆప్షన్స్ ఏమున్నాయి చెప్పండి. మీకు తెలిసిన ఆప్షన్ ఏంటిది, ఫస్ట్ ఆప్షన్ CLI కమాండ్ లైన్ ద్వారా. కమాండ్ ఏంటి చెప్పండి, systemctl restart jenkins. అంతే కదా, systemctl Restart jenkins. ఓకే, సో ఇలా అయినా ఓకే, లేదంటే సర్వీస్ జెంకిన్స్ స్టాప్. సర్వీస్ కమాండ్ అయినా వాడచ్చు, systemctl. సరే మనకి systemctl అలవాటు చేసుకుందాం, ఇదే మోడర్న్ డే యూస్ కేస్ కాబట్టి. ఓకే, స్టాప్ జెంకిన్స్. ఇప్పుడు జెంకిన్స్ ఏమైంది, స్టాప్ అయింది. రిఫ్రెష్ చేయండి, స్టాప్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ ఎట్లా చేయాలి, systemctl స్టార్ట్ జెంకిన్స్. స్టార్ట్ జెంకిన్స్. ఎప్పుడైనా జెంకిన్స్ హంగ్ అయితే సరిగ్గా పని చేయకపోతే ఇట్లా చేస్తారు, ఇది ఒక వే. కానీ అందరికీ మేబీ సర్వర్కి యాక్సెస్ ఉండకపోవచ్చు. ఓకే ఓకే, అందరికీ మేబీ సర్వర్కి యాక్సెస్ ఉండకపోవచ్చు, అంటే CLI యాక్సెస్ ఉండకపోవచ్చు. స్టార్ట్ అయినట్టుంది, స్టేటస్ చెక్ చేద్దాం. స్టేటస్ 11 seconds ago స్టార్ట్ అయింది. రిఫ్రెష్ చేద్దాం ఇక్కడ. సో ఫైన్, బట్ అందరికీ సర్వర్కి యాక్సెస్ ఉండకపోవచ్చు. అట్లా కాదు సార్, మరి ఇక్కడ నుంచి ఏమైనా మనం రీస్టార్ట్ చేసే ఫెసిలిటీ ఉందా అంటే, GUI ద్వారా బ్రౌజర్ నుంచి రీస్టార్ట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎట్లా అంటే ఇక్కడ మీరు వచ్చి /restart అని చేయండి, రీస్టార్ట్, అదే /restart. సో ఎంటర్ కొట్టండి, మళ్ళీ సేమే అది బ్యాక్ ఎండ్లో మళ్ళీ ఈ కమాండ్నే కాల్ చేసేది అనుకుంటా, systemctl స్టాప్ స్టార్ట్ ఆర్ రీస్టార్ట్. బట్ నేను ఇక్కడ బ్రౌజర్ నుంచి చేస్తున్నా. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రీస్టార్ట్ జెంకిన్స్? ఎస్,
ఇట్లా కూడా రీస్టార్ట్ చేసుకోవచ్చు. రీస్టార్ట్ అవుతుంది. ప్లీజ్ వెయిట్ వైల్ జెంకిన్స్ ఈస్ రీస్టార్టింగ్. స్టేటస్ కంట్రోల్ సి, స్టేటస్ చూద్దాం. రీస్టార్ట్ అయింది. 5 seconds ago రీస్టార్ట్ అయింది. ఇప్పుడే అయింది. యూ కెన్ సీ రీస్టార్ట్ అయిపోయింది. ఓకే, కానీ లెట్స్ సే సినారియో ఎట్లుంది అంటే, ఈ జెంకిన్స్లో జాబ్స్ రన్ అవుతూ ఉంటాయి. మేబీ ఒక్కొక్క జాబ్ హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు, 20 minutes పట్టవచ్చు, 15 minutes పట్టవచ్చు. మేబీ అవి ప్రొడక్షన్ క్రిటికల్ జాబ్స్ అయి ఉండొచ్చు. ఓకే, దోస్ ఆన్ గోయింగ్ జాబ్స్ మేబీ ప్రొడక్షన్ క్రిటికల్ కావచ్చు. సో జాబ్ రన్ అవుతా ఉంది. లెట్స్ సే ఫేస్బుక్ జాబ్ అనుకుందాం, ఇది రన్ అవుతా ఉంది. మీరు డైరెక్ట్లీ రీస్టార్ట్ అని కొట్టింది అనుకోండి, /రీస్టార్ట్ అని, ఆర్ఎల్స్ ఇక్కడ సిస్టమ్ సీటీఎల్ స్టాప్ స్టార్ట్ కొట్టింది అనుకోండి, ఈ జాబ్ అబ్రప్ట్గా ఎండ్ అవుతుంది. అంతే కదా, ఈ జాబ్ ఏమవుతుంది, ఫుల్లీ కంప్లీట్ కాదు. సో మేబీ సిస్టమ్ కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆర్ డిప్లాయ్మెంట్ కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లా కాకుండా జెంకిన్స్ని సేఫ్గా రీస్టార్ట్ చేయొచ్చా అంటే, సో ఆన్ గోయింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ అవి పాజ్ అన్నా అవ్వాలి, లేదంటే కంప్లీట్ అన్నా కావాలి. ఓకే, ఆ తర్వాతనే రీస్టార్ట్ కావాలి. అట్లా ఏమైనా చేయొచ్చా సేఫ్గా అంటే చేయొచ్చు. ఇక్కడ ఏం పెట్టచ్చు అంటే సేఫ్ క్యాపిటల్ రీస్టార్ట్, సేఫ్ రీస్టార్ట్. దీనివల్ల బెనిఫిట్ ఏంటిది అంటే గ్రేస్ఫుల్గా జెంకిన్స్ షట్ డౌన్ అవుతుంది. ఓకే, గ్రేస్ఫుల్గా, స్మూత్గా. సో జెంకిన్స్ విల్ ట్రై టు పాజ్ ద జాబ్స్ అండ్ రీస్టార్ట్, ఆర్ వన్స్ ఆల్ రన్నింగ్ జాబ్స్ ఆర్ ఐదర్ ఫినిష్డ్ ఆర్ పాస్డ్ వెయిట్ చేస్తుంది. ఓకే, సో అండ్ డిస్ప్లే కూడా అవుతుంది జెంకిన్స్. ఆ బ్యానర్ ఏమన్నా మీరు చేయాలంటే చేసుకోవచ్చు. రీస్టార్టింగ్ జెంకిన్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ వేరే యూజర్స్కి డిస్ప్లే అవుతుంది ఎవరైనా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే. రీస్టార్ట్ ఇదేంటిది, సేఫ్ రీస్టార్ట్, గ్రేస్ఫుల్ రీస్టార్ట్, స్మూత్గా చేయడానికి. ఓకే, మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది జెంకిన్స్, బట్ ఇది సేఫ్ గ్రేస్ఫుల్ రీస్టార్ట్. గాట్ ఇట్? హలో అలా ఒక డౌట్ ఉంది సాగర్కి. Hmm. ఇప్పుడు ఆ జాబ్స్ అనేది వన్స్ పాస్ అవుతుంది, సో లేదంటే ఫినిష్ అయిన తర్వాత జెంకిన్స్ అనేది రీస్టార్ట్ అవుతుంది. సో యావదానికి ప్రియారిటీ జెంకిన్స్ అనేది రీస్టార్ట్ అవుతుంది. మీ వాయిస్ వినిపించట్లేదు, మళ్ళీ చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు క్లియర్ ఉంది సార్? చెప్పు వినిపిస్తుంది. ఇప్పుడు జెంకిన్స్ అనేది సో మనం సేఫ్ రీస్టార్ట్ తీసుకుంటాం కదా, సో అందులో ఆల్రెడీ మెన్షన్ చేశారు అక్కడ జాబ్స్ అనేది పాజ్ ఆన్ అవుతుంది, లేదంటే నైదర్ కంప్లీట్ ఫినిష్ అయిన అయిన తర్వాత రీస్టార్ట్ చేస్తాం. అంటే అది ప్రియారిటీ బేస్డ్ యావ టైప్ అంటే జాబ్ స్టేటస్ పైన డిపెండ్ అవుతుందా, లేదంటే అవును కదా, ఓకే మనం మీరు ఇంకా జాబ్స్ చూడలే కదా. సో జాబ్స్ రన్ అయ్యేటప్పుడు టైం పడుతుంది. ఆ జాబ్ అయిపోయిన తర్వాత వెయిట్ చేసి తర్వాత రీస్టార్ట్ అవుతుంది. ఓకే, బట్ పాజ్ అనేది యావ స్టేటస్ టైప్ అంటే యావ కండిషన్ టైంలో పాజ్ చూద్దాం బ్రో, మనం ముందు చూస్తాం కదా, జాబ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇంకా మనం జాబ్స్ స్టార్ట్ కూడా చేయలేదు. ఓకే, మీకు జస్ట్ ఇప్పుడు నేను హై లెవెల్లో థియరీ ఇస్తున్నా. సో జనరల్లీ ఫినిష్ అవుతుంది. ఓకే, యూ విల్ గెట్ టు నో. ఓకే, యా. సో మీకు రీస్టార్ట్ కమాండ్స్ క్లియరా? కమాండ్స్ అండ్ ఈ ఆప్షన్స్ క్లియరా? సో డెప్త్ ఓకే అందులో అవుద్ది ఇప్పుడే. సో విల్ గో ఈవెన్చువల్లీ మనం అక్కడికి పోతాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి పోతున్నాం, జాబ్స్లోకి. యా, క్లియర్? హలో, యా, నౌ సో ఎవ్రీవన్ టైప్ వై. క్లియర్? ఎస్, there are 63 people. ఓకే, సరే, ఇప్పుడు మీకు మేనేజ్ జెంకిన్స్ అర్థమైంది, జెంకిన్స్ రీస్టార్ట్ అర్థమైంది. నా ఓకే, స్ట్రేట్ అవే ఇంకా జాబ్స్లోకి వెళ్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అసలు జాబ్ అంటే ఏంటిది, జాబ్ని ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి? జాబ్ ఏంటిది చెప్పండి. జాబ్ ఇది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు జాబ్ 2 ఉంది, జాబ్ 3 ఉంది. సరే, ఇంకో జాబ్ క్రియేట్ చేద్దాం. న్యూ ఐటమ్ అన్నా ప్రాజెక్ట్ అన్నా ఒకటే, జాబ్ అన్నా ఒకటే. లెట్స్ సే జాబ్ 1 అంట. ఓకే, ఇక్కడ జాబ్ని కాన్ఫిగర్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి. సో ఇవన్నీ జాబ్ కాన్ఫిగరేషన్ సెక్షన్స్ ఆర్ ఆప్షన్స్. సో చూద్దాం. సో సేవ్ ఒక ఎంటీ జాబ్ క్రియేట్ చేసిన, దీన్ని ఎట్లా బిల్డ్ చేయాలి? ఇక్కడైనా మీరు బిల్డ్ చేయొచ్చు.
ఓకే, చాలా సార్లు నేను క్లిక్ చేసిన. సో దట్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ జాబ్ బిల్డ్ అయి ఉంటుంది, 7 టైమ్స్ బిల్డ్ అయింది. ఇంకా క్లిక్ చేస్తాను, రీఫ్రెష్, 14 టైమ్స్ బిల్డ్ అయింది. సో ఇలా అయినా బిల్డ్ చేయొచ్చు. లేదంటే జాబ్ లోపలికి వెళ్తే ఇక్కడ కూడా బిల్ నౌ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. రీఫ్రెష్, 15th టైం బిల్డ్ అయింది. బిల్ నౌ, 16th టైం బిల్డ్ అయింది. అసలు జాబ్ బిల్డ్ అయితే మరి ఏమైనా లాగ్ వస్తుందా? ఇక్కడ కన్సోల్ అవుట్పుట్ ఉంటుంది. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కన్సోల్ అవుట్పుట్ ఉంటుంది. సో బేసికల్ ఇందులో ఏం లేదు. మధు అనే యూజర్ స్టార్ట్ చేసిండు, ఆ జాబ్ ఒక డమ్మీ జాబ్ బిల్డ్ అయింది. మరి దాని డేటా అంతా ఎక్కడ ఉంటుంది? వర్క్ స్పేస్లో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? వర్క్ స్పేస్, వార్ లిబ్ జెంకిన్స్లో వర్క్ స్పేస్ ఉంటుంది. ఆ వర్క్ స్పేస్లో జాబ్ 1 ఉంటుంది. కాంటే మీరు ఇక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు. చూడండి, Ctrl+C కొడుతుంది. ఇక్కడ ఇప్పుడు నేను pwd వార్ లిబ్ జెంకిన్స్లో ఉన్నా, హోమ్ డైరెక్టరీలో. వర్క్ స్పేస్లో వెళ్ళండి, సిడి వర్క్ స్పేస్. సో జాబ్ సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉంటుంది. జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3కి సంబంధించిన డేటా. బట్ ఎనీవే అందులో ఏం లేవు, ఇది ఎంటీ జాబ్. సో లోపల కూడా ఏమి ఉండవు. బట్ ఏమన్నా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ఉన్నా, ఏమన్నా గిట్లో నుంచి క్లోన్ చేసుకున్నా ఇందులో క్లోన్ అవుతుంది. విల్ సీ దట్. ఓకే, ఇక్కడ నుంచి అయినా మీరు వర్క్ స్పేస్ని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి, ఓకే, ఇక్కడ నుంచి అయినా మీరు వర్క్ స్పేస్ని యాక్సెస్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ జాబ్ 1లోనే ఇక్కడ మీకు వర్క్ స్పేస్ ఉంటుంది. సో ఆ వర్క్ స్పేస్లో ఏముందో ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది. ఇది జాబ్ 1 వర్క్ స్పేస్. ఏం లేదంట ఇక్కడ కూడా, లోపల ఏమి ఉండదు. మీరు కావాలంటే చూడండి, LL జాబ్ 1, LL జాబ్ 1 ఏమీ లేదు. చూద్దాం, మనం ముందు బిల్డ్ చేస్తాం కదా, కనిపిస్తుంది. సో ఇలా చేసుకోవచ్చు. సరే, మరి జాబ్ని కాన్ఫిగర్ చేయడానికి ట్రై చేద్దాం. సో కాన్ఫిగర్, సరే. సో డిస్క్రిప్షన్ మీరు ఇచ్చుకోవచ్చు. జాబ్ టు అండర్స్టాండ్ DevOps. అప్లై చేస్తా. అప్లై అన్నా సేవ్ అన్నా ఒకటే. అప్లై చేస్తే ఇదే స్క్రీన్లో ఉంటా, సేవ్ చేస్తే బయటకు వచ్చేస్తా. సో సేవ్ చేసిన, బయటకు వచ్చేసేసిన. లేదు, కాన్ఫిగర్లోకి వెళ్తున్నా, అప్లై చేస్తా. సో నేనేం చేస్తా అంటే ఇప్పుడు 2 ట్యాబ్స్ తీసుకుంటా. సో ఇదొకటి, డూప్లికేట్ ట్యాబ్ తీసుకుంటా. ఇక్కడ నుంచి బిల్డ్ చేసుకోవడానికి వాడుకుంటా, ఇక్కడనేమో కాన్ఫిగర్ చేసుకోవడానికి. సరే, ఇక్కడ ఏంటి చూడండి, డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ అంట. ఏంటిది ఓల్డ్ బిల్స్ అంటే? ఇప్పుడు ఈ బిల్స్ ఉన్నాయి కదా, 16 బిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఓల్డ్ బిల్స్. సరే, మనకు చూడండి ఒక 15 మినిట్స్లోనే 16 బిల్స్ అయినాయి. బట్ రియల్ టైంలో నెంబర్ ఆఫ్ బిల్స్ కొడుతూనే ఉంటారు డెవలపర్స్. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ, వాళ్ళు వాళ్ళ వర్క్ చేస్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ బిల్స్ ఉంటాయి. మేబీ 500 బిల్స్, ఓకే, అట్లున్నా ఉండొచ్చు. అన్ని బిల్స్ అవసరం లేదు కదా. వై డు వీ నీడ్ ఆల్ దోస్ బిల్స్? ఓల్డ్ బిల్స్ని డిలీట్ చేస్తే బెటర్ కదా, డిస్కార్డ్ చేయొచ్చు కదా. దానికోసం ఇక్కడ ఆప్షన్ ఉంది, డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్. మరి ఏమున్నాయి ఆప్షన్స్? సెలెక్ట్ చేయండి. యూ కెన్ డూ ద రొటేషన్ ఆఫ్ దోస్ బిల్స్, మేబీ నంబర్ ఆఫ్ డేస్. సో లెట్స్ నాకు లేటెస్ట్ 2 days బిల్సే కావాలి. అంటే ఇప్పుడు ఈ జెంకిన్స్ సర్వర్ ఒక 100 రోజుల నుంచి ఉందనుకో, నాకు అన్నీ అవసరం లేదు, లాస్ట్ 2 days బిల్సే కావాలి. సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, లాస్ట్ 2 days బిల్సే కనిపిస్తాయి. ఎనీవే మీకు ఇక్కడ ఇప్పుడు మనం క్రియేట్ చేసిందే ఈరోజు, ఓకే. సో రియల్ టైం అయితే మీకు కనిపించేవి. సో ఇది ఈరోజు బిల్స్, అంటే లాస్ట్ 2 days బిల్స్ 1 నుంచి 17 వరకు ఉన్నాయి. ఓకే, అట్లొద్దు సార్, ఈవెన్ లాస్ట్ 2 daysలో కూడా నాకు మ్యాక్సిమం 10 బిల్సే కావాలి, ఆర్ 5 బిల్సే కావాలి. నాకు మ్యాక్సిమం 10 బిల్స్ కావాలి అంతే. అప్లై చేయండి, ఇక్కడికి రండి. ఇప్పుడు 1 నుంచి 17 వరకు ఉంది కదా, నేను ఒక బిల్ చేస్తా. బిల్ నౌ ఓన్లీ లాస్ట్ 10 బిల్సే ఉంటాయి. 18 అంటే 8 నుంచి 18 వరకు ఉంటాయి ఐ థింక్. అదేంటిది చూడండి, 9 నుంచి 18 వరకే ఉన్నాయి. మరి 1 to 8 ఏమైపోయినాయి? అవి డిస్కార్డ్ అయిపోయినాయి. ఓకే, మనం వాటిని తీసేసినాం, ఆ లాగ్స్ని, ఆ ఎంట్రీస్ని, అవసరం లేదని లేటెస్ట్ 10 ఉంటాయి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం లేటెస్ట్ 10 ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఇంకో బిల్ కొట్టండి, 9th one వెళ్ళిపోతుంది. చూడండి, రీఫ్రెష్,
10th నుంచి 19 మధ్యలోనే ఉన్నాయి. 9th వన్ వెళ్ళిపోయింది. గాట్ ఇట్ సార్, అర్థమైందా? హలో, ఎస్ సార్. Yes, now. ఓకే, ఈ గిట్ హబ్ ప్రాజెక్ట్ మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూద్దాం సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో గిట్ హబ్ గురించి. సో నెక్స్ట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ పారామీటరైజ్డ్. ఓకే, టేక్ బ్రేక్. మనం బ్రేక్ తర్వాత ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. సో 7:52 అవుతుంది, 7:57 కనెక్ట్ అయ్యాం. హలో గైస్, ఆర్ యు ఆల్ బ్యాక్? ఎస్ ఎస్ బ్రో. ఓకే, సో మనం ముందుకెళ్దాం. సో మీకు డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్ అర్థమైంది. నెక్స్ట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ పారామీటరైజ్. ఇదేంటంటే కొన్నిసార్లు మీరు మీ జాబ్కి ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మీ జాబ్ని బిల్డ్ చేయాలి. ఎక్కడ బిల్డ్ చేయాలి? ఏ ఎన్విరాన్మెంట్లో? సో మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉండొచ్చు. మేబీ యూఏటీ ఉండొచ్చు, ల్యాబ్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు, స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఇవేంటివి సార్, యూఏటీ ఏంటిది, శాండ్ బాక్స్ ఏంటిది అని నన్ను ఇప్పుడు అడగకండి. రియల్ టైంలో ఇట్లా ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క టీంకి ఒక్కటి ఉంటుంది అన్నట్టు. ల్యాబ్లో ఫస్ట్ చేస్తారు, తర్వాత యూఏటీలో, శాండ్ బాక్స్లో, ప్రాడ్లో ఇట్లా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు మీ జాబ్ని ఎక్కడ బిల్డ్ చేయాలి, ఆర్ ఎక్కడ డిప్లాయ్ చేయాలి, అప్పుడు మీరు వాటిని మీరు పారామీటరైజ్ చేయొచ్చు. సో చూడండి, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ పారామీటరైజ్డ్. సో యాడ్ పారామీటర్. లెట్స్ నేను ఏం చేస్తాను, చాయిస్ పారామీటర్. ఓకే, సో సెలెక్ట్ ద ఎన్వైరాన్మెంట్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ టు డిప్లాయ్. ఓకే, ఇప్పుడు మీ కోడ్ని ఎక్కడ డిప్లాయ్ చేయాలి? ఓకే, సో ల్యాబ్లోనా, యూఏటీలోనా, శాండ్ బాక్స్లోనా, ప్రొడక్షన్లోనా చాయిసెస్ ఇస్తుంది. అప్లై చేయండి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్లీ జాబ్ బిల్డ్ ఉండదు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే బిల్డ్ విత్ పారామీటర్స్. సో సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ జాబ్ని ఎక్కడ బిల్డ్ చేయాలి? యూఏటీలో బిల్డ్ చేయాలా, ల్యాబా? సరే, నేను శాండ్ బాక్స్లో బిల్డ్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో ఈ జాబ్ బిల్డ్ అవుతుంది, ఆర్ ఈ జాబ్ ట్రిగ్గర్ అవుతుంది బిల్డ్. సో ఈ జాబ్లో ఏమన్నా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎక్కడికి పోతే శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్లో ట్రిగ్గర్ అయితే అక్కడ కోడ్ డిప్లాయ్ అవుతుంది. సో అట్లా, సో మీరు పారామీటరైజ్ చేయొచ్చు జాబ్ని. ఇంకా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. లెట్స్ సే నేను ఇప్పుడు యాడ్ పారామీటర్, ఇంకో చాయిస్ పారామీటర్ యాడ్ చేస్తాను. ఓకే, ఏ కాంపోనెంట్ని డిప్లాయ్ చేయాలి? సెలెక్ట్ ద కాంపోనెంట్. లెట్స్ మీకు ఏం కాంపోనెంట్స్ ఉంది, మేబీ కోడ్ కాంపోనెంట్ ఉండొచ్చు, కోడ్ డిప్లాయ్ చేయాలి. లేదు, డీబీ కాంపోనెంట్, డేటాబేస్ డిప్లాయ్మెంట్, డీబీ కాంపోనెంట్. ఇంకేవో కాంపోనెంట్స్ ఉన్నాయి, రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి రియల్ టైంలో. సో XYZ కాంపోనెంట్, ABC కాంపోనెంట్. ఓకే, సో అప్లై చేయండి. ఇక్కడ మీరు చూస్తే రీఫ్రెష్, బిల్డ్ విత్ పారామీటర్స్ చూస్తే ఓకే, ల్యాబ్లో డేటాబేస్ని డిప్లాయ్ చేయి, లేదంటే ప్రొడక్షన్లో కోడ్ని డిప్లాయ్ చేయి, బిల్డ్. ఇప్పుడు దానికి తగ్గ ఇన్స్ట్రక్షన్ మనం ఇస్తున్నాం. హలో, ఆర్ యూ విత్ మీ? సో అదంతా ఎక్కడ బిల్డ్ అవుతుంది? వర్క్ స్పేస్లో బిల్డ్ అవుతుంది. సో అది ఈ పారామీటర్స్. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ పారామీటరైజ్డ్. సో రకరకాల మీరు పారామీటర్స్ తీసుకోవచ్చు. ఓకే, రియల్ టైంలో మీకు అర్థమవుతుంది మీరు జాయిన్ అయిన తర్వాత. సో యూ విల్ హ్యావ్ ఆప్షన్స్. ఓకే, నా తీసేస్తున్నాను అన్వాంటెడ్ ఇప్పుడు మనకి ఇది. సో థ్రాటల్ బిల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు జెంకిన్స్, ఓకే, సో జెంకిన్స్ పైన లోడ్ ఎక్కువైతుంది. సో లోడ్ తగ్గించడానికి ఒక ఆప్షన్ ఏంటంటే యూ కెన్ థ్రాటల్ ద బిల్స్. అంటే గంటలో 2 జాబ్స్ బిల్డ్ కావాలని మీరు డిసైడ్ అయ్యండి. ఓకే, సో వాట్ యూ అబ్జర్వ్డ్, డెవలపర్ సిస్టమ్ వచ్చినట్టు జాబ్స్ బిల్డ్ చేస్తుంది. సో గంటలో 10 జాబ్స్ బిల్డ్ చేస్తుంది. 10 సార్లు బిల్డ్ ట్రిగ్గర్లు కొడుతుంది. ఓకే, సో ఓకే, సో దట్ యూ అబ్జర్వ్డ్. తీసేసినాము. సో బ్యాక్ టు బ్యాక్ వాళ్ళు చేస్తున్నారు. సో మీరు లోడ్ తగ్గించాలని అనుకుంటున్నారు. వాట్ యూ హ్యావ్ డిసైడెడ్, వాట్ హ్యాపెండ్, తీసేసిన మీద అచ్చా తీయలేము. రిఫ్రెష్.
ఇట్లా బ్యాక్ టు బ్యాక్ బిల్డ్ చేస్తున్నారు అనుకుంటా. సో మీరు ఆ లోడ్ని తగ్గించాలనుకుంటే వాట్ యూ కెన్ డూ, యూ కెన్ యూస్ థ్రాటల్ బిల్డ్ ఆప్షన్. ఏం చేస్తుంది, టైం పీరియడ్ లెట్స్ సే పర్ అవర్ మ్యాక్సిమం 2 బిల్సే కావాలి అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి, హాఫ్ అన్ అవర్కు బిల్ ట్రిగ్గర్ అవుతుంది. ఈవెన్ డెవలపర్స్ బ్యాక్ టు బ్యాక్ చేసినా కూడా అవన్నీ క్యూలో పడతాయి. లేదు, పర్ అవర్ మ్యాక్సిమం 4 బిల్సే కావాలి అంటే ఇప్పుడు ఏమైతే దాని మీనింగ్ ఏంటి చెప్పండి, 15 minutesకో బిల్డ్, అంతే కదా. గంటలో 4 సార్లు అంటే ఏంటిది, 15 minutesకో బిల్డ్. ఇప్పుడు నేను అప్లై చేసిన, ఇప్పుడు నేను జాబ్ అని బిల్డ్ చేయాలని ట్రై చేస్తాను. రిఫ్రెష్, ఎందులో పడ్డది చెప్పండి, క్యూలో పడ్డది. అది ఎప్పుడు బిల్డ్ అవుతుంది, ఆఫ్టర్ 15 minutes తర్వాతనే బిల్డ్ అవుతుంది. సో అదే బిల్డ్ థ్రాటల్, అంతకు మించి ఏం లేదు. మీరు పర్ అవర్ పెట్టుకోవచ్చు, పర్ డే పెట్టుకోవచ్చు, పర్ వీక్ పెట్టవచ్చు, పర్ మంత్ పెట్టవచ్చు, పర్ ఇయర్ పెట్టవచ్చు. లెట్స్ సే పర్ ఇయర్ నాకు 12 బిల్సే బిల్డ్ కావాలి. దాని మీనింగ్ ఏంటి చెప్పండి, మంత్లీ ఒకటి అంతే, ఎవ్రీ 4 weeksకి, అంతే కదా అట్లా. సో అదే ఆప్షన్ తీసేస్తున్నా, మీకు అర్థమైతే చాలు. నెక్స్ట్, ఎగ్జిక్యూట్ కాంకరెంట్ బిల్స్ ఇఫ్ నెసెసరీ. మరి ఇదేంటి సార్ అంటే, జనరల్లీ ఓకే ఇప్పుడు నేను జాబ్ 1 బిల్డ్ చేస్తున్నాను. ఓకే సో ఓకే ఇది ఇంకా థ్రాటల్ ఉన్నట్టుంది, తీసేస్తానండి. అచ్చా తీసేసినా కానీ నేను అప్లై చేయాలి, అప్లై చేసిన. ఇప్పుడు జాబ్ 1 నేను బిల్డ్ చేసిన. సో జనరల్లీ ఇంకోసారి జాబ్ 1 బిల్డ్ చేస్తే అది అయిపోయేంత వరకు వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర లోపల ఏం లేదు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ అవుతున్నాయి కానీ, సో ఫస్ట్ అయిన తర్వాతనే ఇంకొకటి, అది అయిపోయిన తర్వాతనే ఇంకోటి, అది అయిపోయిన తర్వాతనే ఇంకోటి, అట్లా. సో ఇదేంది, సీక్వెన్స్కి వెళ్తుంది బిల్డ్స్. మీరు ఎన్నిసార్లు బిల్ని ట్రిగ్గర్ చేసినా కూడా ఒకవేళ జాబ్ రన్నింగ్లో ఉంటే అది అయిపోయిన తర్వాతనే ఇంకోటి, అదే డిఫాల్ట్ ప్రాసెస్. కానీ మేబీ మీ రిక్వైర్మెంట్ ఎట్లుంది అంటే, అదే జాబ్ కాంకరెంట్గా బిల్డ్ కావాలి, ఎగ్జిక్యూట్ కాంకరెంట్ జాబ్ ఇఫ్ నెసెసరీ. డిపెండ్స్, ఒకవేళ అట్లా రిక్వైర్మెంట్ ఉంటే మీరు సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఎన్ని జాబ్స్, ఇప్పుడు 5 బిల్డ్ ఎగ్జిక్యూటర్లు ఉన్నాయి, నేను 5 times ఇది క్లిక్ చేసిన అనుకో, 1 2 3 4 5 ఒక్కొక్కటి తీసుకుంటుంది, ప్యారలల్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే గాట్ ఇట్, హలో. అది ఎగ్జిక్యూట్ కాంకరెంట్ బిల్స్ ఇఫ్ నెసెసరీ. మీరు అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, దట్స్ అప్ టు యూ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. నెక్స్ట్ అడ్వాన్స్లోకి వెళ్తే, ఈ క్వైట్ పీరియడ్ రీట్రై కౌంట్ మనం నిన్ననే డిస్కస్ చేసినాం. SCM చెక్అవుట్ రీట్రై కౌంట్, క్వైట్ పీరియడ్ మనం చూసినాం. ఓకే, ఈ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఏంటనేది నేను చెప్తాను నెక్స్ట్. ఒక ఐదర్ ఈరోజే కవర్ అవుతుంది, లేదంటే రేపు కవర్ అవుతుంది. ఓకే, ఈ అప్ స్ట్రీమ్ జాబ్ ఏంది, డౌన్ స్ట్రీమ్ జాబ్ ఏంది, ఇది చిన్న కాన్సెప్ట్ బట్ నేను చెప్తాను నేను. సో అట్లనే వర్క్ స్పేస్, యూజ్ కస్టమ్ వర్క్ స్పేస్. ఇప్పుడు బై డిఫాల్ట్ వర్క్ స్పేస్ ఎక్కడ ఉంది చెప్పండి, యూ కెన్ టెల్ ఎక్కడ ఉంది, వేర్ లిబ్ జెంకిన్స్ లో వర్క్ స్పేస్ లో ఉంది. PWD కొడితే ఇక్కడ మీకు కనిపిస్తుంది, వేర్ లిబ్ జెంకిన్స్ లో వర్క్ స్పేస్ అనేది డిఫాల్ట్ వర్క్ స్పేస్ లొకేషన్. వద్దు సార్ నాకు ఇది వద్దు, నేను మార్చుకుంటా, నాకు ఇంకా వేరే OPTలో కావాలి, లేదంటే TMPలో కావాలి, మీరు పెట్టుకోవచ్చు యూజ్ కస్టమ్ వర్క్ స్పేస్, బట్ అవసరం లేదు. యా, డిస్ప్లే నేమ్, ఈ నేమ్ మార్చాలనుకుంటే మీరు ఇంకేదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, కీప్ ద డిస్ప్లే నేమ్. లెట్స్ ఇప్పుడు జాబ్ 1 కదా, నేను డెవాప్స్ జాబ్ అని పెడతా, అప్లై చేయండి, రిఫ్రెష్ చేయండి, రిఫ్రెష్, డెవాప్స్ జాబ్ అని జస్ట్ అది రీనేమ్ లాగా అంతే, తీసేసిన అవసరం లేదు. అప్లై, మళ్ళీ రిఫ్రెష్ చేస్తే జాబ్ 1 అనే కనిపిస్తుంది, జాబ్ 1. ఓకే, నా ఇక్కడికి రండి. సో కీప్ ద బిల్డ్ లాగ్స్ ఆఫ్ డిపెండెన్సీస్, సరే పక్కన పెట్టండి. నో, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఐ థింక్ మల్టిపుల్ టైమ్స్, ఈ పాటికి మీకు ఐడియా రావచ్చు. డెవలపర్స్ ఎక్కడ పెడతారు, గిట్ హబ్. ఆ గిట్ హబ్ ఏంటిది, అదొక సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. అది గిట్ హబే కానివ్వండి, బిట్ బకెటే కానివ్వండి, ఇంకేదో కానివ్వండి, బట్ అవన్నీ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. బట్ పాపులర్ ఏంటిది, మోస్ట్ పాపులర్ గిట్ అండ్ గిట్ హబ్. సో ఇప్పుడు డెవలపర్స్ కోడ్ ఎక్కడ పెట్టిండ్రు, గిట్ హబ్లో పెట్టిండ్రు. జెంకిన్స్ ఏం చేయాలి, ఆ కోడ్ని ఏం చేయాలి, క్లోన్ చేసుకొని బిల్డ్ చేయాలి. మరి ఆ జెంకిన్స్కి ఎట్లా తెలుసు మరి ఏ రిపాజిటరీ నుంచి క్లోన్ చేసుకోవాలి, మనం చెప్పాలి, జాబ్లో చెప్పాలి. జెంకిన్స్ ఇది గిట్ అని సెలెక్ట్ చేసి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో
ఇది రిపాజిటరీ యూఆర్ఎల్, అక్కడ నుంచి క్లోన్ చేసుకో. ఆ రిపాజిటరీ క్రెడెన్షియల్స్ ఇస్తే ఇవ్వండి. సరే, ఇప్పుడు నా రిపాజిటరీ నాది ఇస్తా. సో ఎవరైతే నా గిట్ క్లాసెస్ విన్నారో మీకు తెలుసు. ఓకే, ఎవరైతే నా గిట్ క్లాసెస్ వినలేరో నో ప్రాబ్లం, మీరేం మిస్ కావట్లేరు, మీరు మళ్ళీ వింటారు. ఇప్పుడు మీకు అదేం షో స్టాపర్ కాదు. సో మీకు బేసిక్స్ ఏం తెలుసుకోవాలంటే, నాకు ఒక గిట్ హబ్ అకౌంట్ ఉంది, మీకుంటే మరీ మంచిది, లేకపోయినా పర్లేదు. సో ప్రస్తుతానికి github.comలో డెవాప్స్ ట్రైనింగ్ హబ్లోకి వెళ్ళండి. ఇది నా అకౌంట్. ఎక్కడికి వెళ్ళండి? github.comలో డెవాప్స్ ట్రైనింగ్ హబ్కి వెళ్ళండి. ఇది నా అకౌంట్. ఇందులో సో గిట్ టైంలో, అంటే AWS గిట్ టైంలో మనం అందరం కలిసి బ్యాచ్ 14 ప్రాజెక్ట్ రేపో అని క్రియేట్ చేసినాం. గుర్తుందా మీకు? మర్చిపోయారా ఓల్డ్ పీపుల్? Yes, sir. ఎస్. సో మన అందరం కలిసి కదా ఈ 90 బ్రాంచెస్ పెట్టినాం, 33 ట్యాగ్స్ పెట్టినాం. నా వాయిస్ నాకు వస్తుంది, ఈకో వస్తుంది. యా. సో ఇదే మన గిట్ రేపు. దీన్ని ఏం చేయండి, మీరైనా కొత్త వాళ్ళైనా సరే, మీరు ఏం చేయండి అంటే github.com డెవాప్స్ ట్రైనింగ్ హబ్ అనే దాంట్లోకి వెళ్ళండి. ఓకే, అవసరమంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేయడం డెడ్ ఈజీ. ఓకే, సో అది మీకు ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్లో సైన్ అప్ కావడం కన్నా ఈజీ. జస్ట్ మీ మెయిల్ ఐడి ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు, కోడ్ ఇస్తారు, వచ్చిన ఓటీపీ లాంటిది, అంతే. సరే, ఎనీవేస్ మీకు లేకపోయినా పర్లేదు. సో ఇక్కడికి రండి. ఈ బ్యాచ్ 14 ప్రాజెక్ట్ రేపో, అప్పట్లో మేము అందరం కలిసి ఈ రేపో మీద వర్క్ చేసినాం. ఇదంతా డమ్మీ రేపో బై ద వే. కోడ్లోకి రండి, ఈ HTTPSని క్లిక్ చేయండి, కాపీ చేసుకోండి. ఓకే, కోడ్లోకి రండి, HTTPS మీద క్లిక్ చేయండి, కాపీ చేసుకోండి. ఇదే మన యూఆర్ఎల్, గిట్ యొక్క యూఆర్ఎల్. ఓకే, ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది చెప్పండి? కెన్ ఎనీవన్ టెల్? Git లేదు సార్, ప్లగిన్. గిట్ ఇన్స్టాల్ లేదు సార్. గిట్ ప్లగిన్ ఉంది, డిఫాల్ట్ గిట్ ప్లగిన్ ఇన్స్టాల్ అయింది, కానీ ఆ గిట్ జెంకిన్స్ సర్వర్లో ఉందా? లేదు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి చూడండి, గిట్ -- వర్షన్ అని కొట్టండి, గిట్ లేదంట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇన్స్టాల్ గిట్ -y. గిట్ ని ఇన్స్టాల్ చేసినారు. సో ఈ రకంగా మీరు ట్రబుల్ షూటింగ్ నేర్చుకోవాలి. సో ఓకే, ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేయండి, రిఫ్రెష్. గిట్ ఆ యూఆర్ఎల్ ఇవ్వండి, కాపీ చేసుకోండి. ఆ ఎర్రర్ రాదు ఇంకా, చూసారా? ఓకే, క్రెడెన్షియల్స్, నా క్రెడెన్షియల్స్. బట్ ఎనీవే మీరు క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఇది పబ్లిక్ రేపో. ఇదేంటిది? పబ్లిక్ రేపో. ఎవరైనా కూడా క్లోన్ చేసుకోవచ్చు, అందరికీ యాక్సెస్ ఉంది క్లోన్ చేసుకోవడానికి. మాడిఫై చేయడానికి మేబీ కంట్రిబ్యూటర్స్ కావాలి, కానీ దీన్ని క్లోన్ చేసుకోవడానికి అది పబ్లిక్ రేపో, ఎవరైనా క్లోన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫైన్. నేను క్రెడెన్షియల్స్ నన్నునే పెడుతున్నా, మీరు కూడా నన్ను పెట్టుకోండి. ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తా? అప్లై చేస్తా, బిల్డ్ చేస్తా. ఇక్కడికి వచ్చి ఆ జాబ్ 1ని బిల్డ్ చేస్తా. అంటే ఏం కావాలి చెప్పండి ఇప్పుడు? జెంకిన్స్ గిట్హబ్ దగ్గరికి వెళ్ళి మన బ్యాచ్ 14 ప్రాజెక్ట్ రేపోని క్లోన్ చేసుకోవాలి. ఎక్కడ క్లోన్ చేసుకోవాలి? వర్క్ స్పేస్లో క్లోన్ చేసుకోవాలి. దానికి బిల్డ్ చెప్పాలి, జస్ట్ క్లోనే చెప్తున్నా. మరి ఇప్పుడు దాన్ని బిల్డ్ చేద్దాం. బిల్డ్ నౌ. ఎర్రర్ వచ్చింది, అదేంటిది? చూడండి, జాబ్ ఫెయిల్ అయింది, బిల్డ్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? కెన్ ఎనీవన్ టెల్ ఎందుకు ఫెయిల్ అయింది? ఎర్రర్ని చూసి చెప్పండి. మాస్టర్ ఆర్ మెయిన్ అనేది మనము ఇక్కడ చెక్ చేద్దాం. సో బేసికల్లీ ఏంటంటే, ఇప్పుడు ఈ రెపో ఏ బ్రాంచ్లో ఉంది? ఇప్పుడు ఈ రెపో ఏ బ్రాంచ్లో ఉంది? మీకు చూస్తుంది మెయిన్ బ్రాంచ్లో ఉంది. బట్ మనం జాబ్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఏమి ఇచ్చినాం? మాస్టర్ అని. అందుకే దానికి మాస్టర్ బ్రాంచ్ దొరకట్లే. దానికి ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ లేదు, బ్రాంచ్. మీరు ఇంకా వేరే బ్రాంచెస్ ఇచ్చినా ఓకే, కానీ మాస్టర్ బ్రాంచ్ లేదు. అందుకే అది ఫెయిల్ చేస్తుంది. ఏమంటుంది చూడండి, ఎర్రర్ చూడండి, couldn't find. Okay, so any revision to build, verify the repository and branch configuration. సో ఇక్కడ మీకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఓకే, there is something with branch configuration. సో ఇక్కడ ఏ బ్రాంచ్ ఉంది? మెయిన్ బ్రాంచ్. నేనే బ్రాంచ్ ఇచ్చిన మాస్టర్, బట్ మాస్టర్ బ్రాంచ్ ఇందులో ఉందా? లేదు. చేంజ్ ఇట్, మెయిన్ పెట్టండి, MAIN మెయిన్.
బ్రాంచెస్ టు బిల్డ్ మెయిన్, బ్రాంచ్ స్పెసిఫై రెండు ఎందుకు వచ్చినాయి? ఓకే, ఇప్పుడు సేవ్ అప్లై చేయండి, ఇప్పుడు బిల్ చేయండి. మనం 2 టైమ్స్ ఇచ్చాం కదా అది. అది వేరే, అది పర్లేదు. మీరు దాని బట్టి ఇదేమో బ్రాంచెస్ టు బిల్డ్, ఇది బ్రాంచ్ స్పెసిఫై. ఇట్స్ ఓకే. ఓకే, మెయిన్గా ఇది ఇంపార్టెంట్. ఏ బ్రాంచ్ బిల్డ్ చేయాలి? మెయిన్ మెయిన్ బ్రాంచ్. బ్రాంచ్. సో ఇప్పుడు మళ్ళీ బిల్డ్ చేయండి దాని జాబ్ 1 బిల్డ్ నౌ. ఎక్సలెంట్, బిల్డ్ అయింది. లాగ్ చూద్దాం. సో ఓకే, అక్కడికి వెళ్ళింది, మన రెపోకి వెళ్ళింది, గిట్హబ్ రెపోకి, కోడ్ని క్లోన్ చేసుకుంది. సో ఇదంతా మన కోడ్. అవునా, అప్పట్లో మనం డమ్మీ కోడ్ రాసాం. మీ అందరి నేమ్స్ తోటి నేను కోడ్ రాపించు. అభిషేక్, ఓకే, అప్సానా, గణేష్, హరికృష్ణ, ఐస్లాండ్, కాదర్లా, సంతోష్ కాదర్లా, మధు కిరణ్, నాగార్జున, రమేష్. యా ఎస్ సార్. సో మన కోడ్ క్లోన్ అయింది. Yes, sir. ఈ క్లోడ్ ఎక్కడ ఉంటే చెప్పండి, ఐ మీన్ ఈ ఎక్కడ ఉంటే చెప్పండి. అది వర్క్ స్పేస్. Workspace. వర్క్ స్పేస్లోకి వెళ్ళండి, ఇవి చూడండి, ఇదంతా ఇక్కడ ఉంది. అంటే మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. వెళ్ళారు, ఏ జాబ్ బిల్ చేసినాం? సిడి జాబ్ 1. పిల్లలు కొట్టండి, మన కోడ్ అంతా వచ్చేసింది. ఇది ఏ కోడ్? మెయిన్ బ్రాంచ్లో ఉన్న కోడ్. ఇదంతా మెయిన్ బ్రాంచ్లో ఉన్న కోడ్. జాబ్ 1. ఓకే, బాగుంది, కోడ్ వచ్చేసేసింది. ఓకే, సో ఇదంతా మెయిన్ బ్రాంచ్లో ఉన్న కోడ్, ఇంతే. సో ఫైన్. నా మరి ఇప్పుడు ఈ కోడ్ని ఎట్లా బిల్డ్ చేయాలి? మనం నేర్చుకోబోయే బిల్డ్ టూల్ ఏంటిది? యూ కెన్ టాక్. ఎట్లా బిల్డ్ చేయాలంటే ఇక్కడ కిందికి వస్తే మీకు ఇక్కడ బిల్డ్, ఇది నేను చెప్తాను, డోంట్ వరీ, ఇవి కూడా నేను ఇప్పుడు చెప్తాను బిల్డ్ ట్రిగ్గర్స్కి. సరే, ఇక్కడ బిల్డ్ స్టెప్స్కి వస్తే ఇక్కడ మీరు దేంతో బిల్డ్ చేయాలి చెప్పండి? సో మావన్తో బిల్డ్ చేయాలి. సో లెట్స్ ఇక్కడ, సరే నేను తర్వాత చెప్తానండి, ముందుకు వద్దాం, యూ విల్ గెట్ టు నో. సో ఓకే, సో ఇదంతా అయిపోయింది. సరే ఇక్కడికి బిల్డ్ ట్రిగ్గర్స్కి రండి. ఇదేంటి బిల్డ్ ట్రిగ్గర్ ఏంటిది? సో ఈ బిల్డ్ ట్రిగ్గర్ ఏంటంటే, లెట్స్ నేను ఇప్పుడు ఈ జాబ్ని ఎట్లా బిల్డ్ చేస్తున్నాం మనం? జెంకిన్స్లో లాగిన్ అయ్యి, అవునా, జెంకిన్స్లో లాగిన్ అయ్యి ఇక్కడ బిల్డ్ నా కొడుతున్నాం, బిల్డ్ అవుతుంది. 41 కాస్త ఇప్పుడు 42 అవుతుంది, ఇంకా అట్లా 42. యా, ఇట్లా బిల్డ్ చేస్తాను. అట్లొద్దు, నాకు రిమోట్గా బిల్డ్ చేయాలి అంటే జెంకిన్స్కి లాగిన్ కాకుండా స్క్రిప్ట్స్ నుంచి బిల్డ్ చేయాలి. ఓకే, సో మేబీ డైరెక్ట్లీ బిల్డ్ చేయాలి. సో స్క్రిప్ట్స్లో ఏమైనా పాస్ చేయాలి. మరి అట్లా చేయొచ్చా అంటే ట్రిగ్గర్ బిల్డ్స్ రిమోట్లీ. సో ఇక్కడ ఒక టోకెన్ జనరేట్ చేయాలి. సో ఇది ఎట్లనో చూడండి, యూజ్ ద ఫాలోయింగ్ యూఆర్ఎల్ టు ట్రిగ్గర్ బిల్డ్స్ రిమోట్లీ. ఇది కాపీ చేసుకోండి. ఆ యూఆర్ఎల్ ఏమంటుంది? ఆ యూఆర్ఎల్ ఒక్కసారి Notepad++ ఓపెన్ చేస్తే ఇది అదే రండి. ఓకే, ఏమని చెప్పండి? సో ఇదేంటి, కాపీ చేసుకున్నాం. ఏదో ఒక ఆథెంటికేషన్ టోకెన్ జనరేట్ చేయమంటే, జనరల్లీ రియల్ టైంలో కాంప్లెక్స్ ఉంటాయి. నేను సింపుల్గా ఏమంటా అంటే ABC 1 2 3 అంటే ఈజీ ఉండేది. ఇది టోకెన్, ఇక్కడ చూడండి. సో జెంకిన్స్ యూఆర్ఎల్ ఏంటిది? ఇది జెంకిన్స్ యూఆర్ఎల్, కాపీడ్ పేస్ట్, జెంకిన్స్ యూఆర్ఎల్. జాబ్ 1. ఓకే, సో ఈ ఆర్ నుంచి నేను తీసేస్తున్నా, ఇంకా అది అవసరం లేదు. ఇక్కడ టోకెన్ ఏమి ఇవ్వండి సరిపోతుంది. మన టోకెన్ ఏంటిది? ABC 1 2 3. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసుకోండి, బ్రౌజర్లో పేస్ట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? జాబ్ రిమోట్గా బిల్డ్ అవుతుంది. మన జెంకిన్స్లో లాగిన్ కావాల్సిన పని లేదు. ఇప్పుడు బిల్ నెంబర్ ఎంత ఉంది? 42 ఉంది కదా. ఎంటర్ కొడుతుంది. ఇక్కడికి రండి, 43 వచ్చిందా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? నేను బిల్డ్ చేసినా? లేదు, అఫ్ కోర్స్ మధుయే, కానీ రిమోట్గా బిల్డ్ అయింది. మేబీ ఇది నేను ఒక స్క్రిప్ట్కి ఇస్తాను, ఆ స్క్రిప్ట్ ట్రిగ్గర్ చేస్తుంది. గాట్ ఇట్? హలో, నేను ఇలా బిల్డ్ చేయట్లే, నేను ఇక్కడ ఇట్లా బిల్డ్ చేయట్లే. సో ఇక్కడ ఇట్లా బిల్డ్ నౌ,
ఆ 44 అట్లా కాదు, నేను డైరెక్ట్లీ ఏం చేస్తున్నా, రిమోట్గా బిల్డ్ చేస్తున్నా. ఎంటర్ కొడితే అదే బిల్డ్. హలో, ఎస్ అన్న. ఎస్ సార్. మధు సార్, రియల్ టైంలో ఇట్లాగా రిమోట్గా బిల్డ్ చేయొచ్చు సార్? చేస్తారు, అది అవసరాన్ని బట్టి చేస్తారు. అచ్చా. ఓకే, సో దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ డెవలపర్స్ రిక్వైర్మెంట్, డెవాప్స్ ఇంజనీర్స్ రిక్వైర్మెంట్. ఓకే. సో మీకు ఇట్లా ఈ పోస్ట్లు అవి రావద్దంటే ఏం చేయండి అంటే, పాత తీసేసేయండి, డిస్కార్డ్ ఓల్డ్. ఫైన్. ఓకే, సో ఫైన్, ఇది మీకు అర్థమైంది. ఇది కూడా నేను తీసేస్తున్నా ఇప్పుడు. బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్ అని పెడుతున్నా. ఓకే, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్, ఇది సెలెక్ట్ చేయండి. ఇదేంటో చూద్దాం. సో ఇప్పుడు మీకు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ జాబ్ అనేది అర్థమైంది. సో ఇప్పుడు లెట్స్ సే నా దగ్గర ఎన్ని జాబ్స్ ఉన్నాయి, 3 జాబ్స్ ఉన్నాయి అనుకుందాం. జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3. సో కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఎట్లుంటుంది అంటే, జాబ్ 1 బిల్డ్ అయిన తర్వాతనే జాబ్ 2 బిల్డ్ కావాలి. ఓకే ఓకే, మేబీ జాబ్ 3 ఎప్పుడు బిల్డ్ కావాలి, జాబ్ 2 కంప్లీట్ అయిన తర్వాతనే జాబ్ 3 బిల్డ్ కావాలి. అంటే జాబ్ 1 అప్ స్ట్రీమ్ జాబ్ అవుతుంది. ఓకే, సో జాబ్ 1 ఏమవుతుంది, అప్ స్ట్రీమ్ జాబ్. దేనికి అప్ స్ట్రీమ్ జాబ్, జాబ్ 2కి అప్ స్ట్రీమ్ జాబ్. ఓకే, జాబ్ 2 కూడా అప్ స్ట్రీమ్ జాబే. దేనికి అప్ స్ట్రీమ్ జాబ్, జాబ్ 3కి అప్ స్ట్రీమ్ జాబ్. అట్లనే జాబ్ 2 ఏమవుతుంది అంటే, జాబ్ 1కి డౌన్ స్ట్రీమ్ జాబ్ అవుతుంది. అంటే ఏది ఫస్ట్ బిల్డ్ అవుతుందో అది అప్ స్ట్రీమ్, ఏది నెక్స్ట్ బిల్డ్ అవుతుందో అది డౌన్ స్ట్రీమ్. అర్థమైందా? సో నా రిక్వైర్మెంట్ ఇది, ఫస్ట్ జాబ్ 1 బిల్డ్ కావాలి, సో అది అప్ స్ట్రీమ్ అవుతుంది. అది బిల్డ్, అది సక్సెస్ అయితేనే జాబ్ 2 బిల్డ్ కావాలి, అది డౌన్ స్ట్రీమ్ అవుతుంది. సో జాబ్ 2 ఇది డౌన్ స్ట్రీమ్ ఫర్ జాబ్ 1. అట్లనే జాబ్ 2 ఇది అప్ స్ట్రీమ్ ఫర్ జాబ్ 3. ఇది సక్సెస్ అయితేనే జాబ్ 3 బిల్డ్ కావాలి, అప్పుడు జాబ్ 3కి ఇది అప్ స్ట్రీమ్ అవుతుంది, అప్పుడు జాబ్ 2కి జాబ్ 3 డౌన్ స్ట్రీమ్ అవుతుంది. అర్థమవుతుందా లేదా? అలా ఆమె కన్ఫ్యూజింగ్. హలో, క్లియర్ మ్యామ్. క్లియర్. సో ఇక్కడ కాన్సెప్ట్ అదే బేసికల్. ఇక్కడ మీరు ఏదైతే చూస్తుంటారో ఏంటిది, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్ అంటే దాని మీనింగ్ ఏంటిది, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు జాబ్ 1 ఎప్పుడు బిల్డ్ కావాలి, మేబీ ఇంకేదో జాబ్ ఉంది, డెవాప్స్ అనే జాబ్. ఆ జాబ్ బిల్డ్ అయిన తర్వాత బిల్డ్ జాబ్ 1 ఆఫ్టర్ డెవాప్స్ ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీటెడ్. అట్లా. సో అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, జాబ్ 1 ఏం చేయాలి, ఈ డెవాప్స్ ప్రాజెక్ట్ని వాచ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ డెవాప్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే, బిల్డ్ అయిపోతే జాబ్ 1 ట్రిగ్గర్ కావాలి, సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ అదే దాని మీనింగ్. సో బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్, ప్రాజెక్ట్స్ టు వాచ్. ఏ ప్రాజెక్ట్ని వాచ్ చేద్దాం, మేబీ జాబ్ 2ని ఆర్ జాబ్ 3. ఇప్పుడు ఏంటిది, ఇది ఎప్పుడు బిల్డ్ కావాలి, జాబ్ 1, జాబ్ 3 బిల్డ్ అయింది అనుకో, జాబ్ 1 కూడా ఆటోమేటికలీ బిల్డ్ కావాలి. ఓకే, అది కూడా ఎప్పుడు, జాబ్ 3 స్టేబుల్గా ఉందనుకో ట్రిగ్గర్ చేయి, లేదు అన్స్టేబుల్ అయినా ట్రిగ్గర్ చేయి, లేదు జాబ్ 3 ఫెయిల్ అయినా కూడా జాబ్ 1ని ట్రిగ్గర్ చేయి. సో లేదంటే ఆల్వేస్ ట్రిగ్గర్, ఈవెన్ ఆ జాబ్ 3ని మధ్యలో అబార్ట్ చేసినా కూడా. అట్లా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను పెడుతున్నాను జాబ్ 3. బేసికల్లీ ఇప్పుడు మనం దేన్ని వాచ్ చేయాలి అంటే, ఈ జాబ్ 1 దేన్ని వాచ్ చేస్తుంది, జాబ్ 3ని వాచ్ చేస్తుంది. ఒకవేళ జాబ్ 3 సక్సెస్ అయితే, ఎనీవే సక్సెస్ అని పెట్టట్లే, ట్రిపుల్ అంటే సక్సెస్, ఎనీవే జాబ్ 3 ట్రిగ్గర్ అయితే జాబ్ 1 కూడా ట్రిగ్గర్ కావాలి. అదే దీని మీనింగ్. ఓకే, చూడండి సేవ్ చేస్తున్నా, డాష్బోర్డ్లోకి రండి. ఇది జాబ్ 3. ప్రస్తుతానికి జాబ్ 3కి ఎన్ని బిల్స్ ఉన్నాయి, 3 బిల్స్ ఉన్నాయి. జాబ్ 1కి ఎన్ని ఉన్నాయి, 45 ఉన్నాయి. అవునా, నేను జాబ్ 3 ట్రిగ్గర్ చేస్తున్నా, రిఫ్రెష్. చూడండి జాబ్ 3 ట్రిగ్గర్ చేస్తే జాబ్ 1 కూడా ట్రిగ్గర్ అవుతుంది, కానీ అది ఎందులో ఉంది, బిల్డ్ క్యూలో ఉంది. సో జాబ్ 3 4 అయింది, జాబ్ 1 46 అయి ఉంటుంది. రిఫ్రెష్ చేస్తున్నాను, 46. అర్థమైందా? అంటే జాబ్ 1లోకి వెళ్ళండి. సో జాబ్ 1కి అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ ఏంటిది, జాబ్ 3. మనం అట్లా కాన్ఫిగర్ చేసినాం.
సో ఇప్పుడు ఈ 46th బిల్డ్ కూడా ఎట్లా బిల్డ్ అయింది? స్టార్టెడ్ బై అప్స్ట్రీమ్ ప్రాజెక్ట్ జాబ్ 3. సో జాబ్ 3లో బిల్డ్ నెంబర్ 4 ట్రిగ్గర్ అయింది. సో దట్ ట్రిగ్గర్డ్ జాబ్ 1. దట్ ట్రిగ్గర్డ్ జాబ్ 1. గాట్ ఇట్? హలో. జాబ్ 3లో బిల్డ్ నెంబర్ 4 ట్రిగ్గర్ అయింది. ఆ 4 జాబ్ 1ని ట్రిగ్గర్ చేసింది. అదే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రిలేషన్షిప్. సరే, ఇప్పుడు జాబ్ 1కి అప్ స్ట్రీమ్ ఏంటిది? జాబ్ 3. దీని నేమ్ మారుతాం, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. రీనేమ్ ఏమని పెడతా అంటే జాబ్ 0 అంట. ఓకే, సో ఇప్పుడు జాబ్ 1కి అప్ స్ట్రీమ్ ఏంటిది? జాబ్ 0. ఓకే, మరి డౌన్ స్ట్రీమ్ ఎట్లా కాన్ఫిగర్ చేయాలి? ఓకే, లెట్స్ సే నాకు ఏం కావాలి ఇప్పుడు? జాబ్ 1 బిల్డ్ అయిన తర్వాత జాబ్ 2 కూడా బిల్డ్ కావాలి. అప్పుడు ఏం చేసింటే మీరు జాబ్ 1లోకి వెళ్ళి కాన్ఫిగర్లోకి వెళ్తే, అంటే పోస్ట్ బిల్డ్ యాక్షన్ జాబ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? పోస్ట్, మీకు అది కింద ఉంటుంది. పోస్ట్ బిల్డ్ యాక్షన్స్, పోస్ట్ బిల్డ్ యాక్షన్స్లో సమ్వేర్ యుల్ సీ బిల్డ్ అదర్ ప్రాజెక్ట్స్. ఏది బిల్డ్ చేద్దాం? లెట్స్ సే జాబ్ 2 కూడా బిల్డ్ కావాలి. సేవ్. సో ఇప్పుడు జాబ్ 1కి అప్ స్ట్రీమ్ ఏమో జాబ్ 0, డౌన్ స్ట్రీమ్ ఏమో జాబ్ 2. ఇప్పుడు జాబ్ 0 ట్రిగ్గర్ అయితే జాబ్ 1 ట్రిగ్గర్ అవుతుంది. జాబ్ 1 ట్రిగ్గర్ అయితే జాబ్ 2 కూడా ట్రిగ్గర్ అవుతుంది. చూడండి, ఇది 25 ఉంది, 46 ఉంది, 4 ఉంది. నేను ట్రిగ్గర్ చేసిన జాబ్ 0. జాబ్ 1 క్యూలో ఉంది. ఇప్పుడు జాబ్ 0 అవుతుంది, తర్వాత జాబ్ 1 అవుతుంది. అది జాబ్ 1 అవుతున్నట్టుంది. ఇప్పుడు జాబ్ 2 క్యూలో ఉంది. సో ఇదే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రిలేషన్షిప్. గాట్ ఇట్? హలో. Yes, sir. ఓకే, గాట్ ఇట్. మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా. ముందుకెళ్తున్నా. ఇప్పుడు మళ్ళీ జాబ్ 1లోకి వెళ్తున్నా, కాన్ఫిగర్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా లాజిక్ ఏంటిది? జాబ్ 1 ఈజ్ అప్ స్ట్రీమ్ ఫర్ వాట్? జాబ్ 2. జాబ్ 1 ఈజ్ డౌన్ స్ట్రీమ్ ఫర్ వాట్? జాబ్ 0. అంతేనా? సో అట్లనే 0నేమో అప్ స్ట్రీమ్ ఫర్ 1 and 2, 1 ఈజ్ అప్ స్ట్రీమ్ ఫర్ 2, 1 ఈజ్ డౌన్ స్ట్రీమ్ ఫర్ 0. ఇంత ఏం లేదంటే లాజిక్. మీరు ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది, లేదంటే రికార్డింగ్ చూసిన అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? జాబ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్తున్నా, జాబ్ 0 కాన్ఫిగర్. మనం ఎక్కడ అయినా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ పీరియాడికల్లీ. ఓకే, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంకా నేను రేపు డిస్కస్ చేస్తాను అండి. మీకు క్రాన్ జాబ్ తెలిసి ఉండాలి. అంటే ఇది ఏంటంటే బేసికలీ బిల్డ్ పీరియాడికల్లీ. ఇప్పటివరకు మనం బిల్డ్స్ ఎట్లా చేసినాం చెప్పండి? మాన్యువల్లీ చేస్తున్నాం. అవునా? ప్రస్తుతానికి మనం బిల్స్ అన్ని ఏం చేస్తున్నాం? మాన్యువల్లీ ట్రిగ్గర్ చేస్తున్నాం. బిల్ నౌ అట్లా కొడుతున్నాం. అట్లా కాదు, జెంకిన్సే ఆటోమేటికల్లీ బిల్డ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇక్కడ గిట్ హబ్లో ఏదైనా చేంజ్ అయింది, జెంకిన్సే ఆటోమేటికల్లీ ట్రిగ్గర్ చేయాలి. లేదు, నాకు ఒక టైంకి అంటే ఒక టైమర్ పెట్టుకోవాలి. ఓకే, నాకు ఒక టైమర్ కావాలి. సో అంటే ఎప్పుడైతే అప్లికేషన్ పైన లోడ్ ఉండదు, లెట్స్ సే ఇప్పుడు ఇండియన్ అప్లికేషన్స్కి మిడ్నైట్ లోడ్ ఉండదు 12 గంటలకు. సో అప్పుడే దానికి ట్రిగ్గర్ కావాలి. సో మనం టైమర్ పెట్టుకోవచ్చు ఇక్కడ బిల్డ్ పీరియాడికల్లీ. లేదంటే ఎవ్రీ 6 hours ఒకసారి బిల్డ్ కావాలి, మీరు టైమర్ పెట్టుకోవచ్చు. క్రాన్ ట్యాబ్ అని ఉంటుంది, క్రాన్ జాబ్ అని. మీకు లైనక్స్ అడ్మిన్స్ అయితే మీకు ఐడియా ఉంటుంది. సో ఇక్కడ మీరు సెట్ చేయాలి ఆ క్రాన్ జాబ్ని. సో మనం రేపు చూద్దాంలేండి ఇంకా. సో అది కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్, నేను కొంచెం టైం తీసుకొని మీకు చెప్పాలి. ఓకే, సో ఇంకా రేపటి నుంచి ఇంకా డెప్త్లోకి వెళ్తాం. సో ఇప్పుడు ఈ కోడ్ని కూడా రేపు మనం బిల్డ్ చేస్తాం. సో బిల్డ్ చేసి తర్వాత దాన్ని మనం మన అప్లికేషన్ సర్వర్లో టామ్ క్యాట్లో కానీ లేదంటే వేరే వాటిలో డిప్లాయ్ కూడా చేస్తాం. ఆ కోడ్ని స్కాన్ కూడా చేస్తాం. మరి ఈ కోడ్ కరెక్ట్గానే ఉందా? సో ఈ కోడ్లో ఏమైనా వలనరబిలిటీస్ ఉన్నాయా? సో కోడ్ క్వాలిటీ ఎలా ఉంది? మనం సోనార్ క్యూబ్ తోటి స్కాన్ చేస్తాం. తర్వాత సోనార్ క్యూబ్ నేర్చుకుంటాం. సరే, కోడ్ని బిల్డ్ చేసినాం, .var వచ్చింది. ఆ వార్ని మనం డిప్లాయ్ చేయాలి అప్లికేషన్ సర్వర్లో, అది చూస్తాం. సరే, ఆ వార్ని బ్యాకప్ పెట్టుకోవాలి ఎక్కడైనా. సో దానికి ఏమైనా రెపాజిటరీ ఉందా? దానికోసం మనం
JFrog కానీ నెక్సస్ అనే ఒక రెపాజిటరీ నేర్చుకుంటాం. తర్వాత దాన్ని మనం డాకరైజ్ చేయాలి, అంటే కంటైనరైజ్ చేయాలి, డాకర్ నేర్చుకుంటాం. దాన్ని మానిటర్ చేయాలి, ఇంకేదో మానిటరింగ్ టూల్స్ నేర్చుకుంటాం. ఇట్లా మనం ఒక రియల్ టైమ్ సినారియోస్ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఎండ్ టు ఎండ్ మీకు చివరి వరకు మోస్ట్లీ రియల్ టైమ్ సినారియోసే ఉంటాయి. సో 50% థియరీ ఉంటుంది, 50% ప్రాక్టికల్స్ ఉంటాయి. సో డైలీ మీకు టాస్క్ ఉంటుంది. ప్రస్తుతానికి మీకు ఈ బేసిక్ టాస్క్స్ మీరు కూడా ఇవి చేయండి. ఈ స్క్రీన్ షాట్స్, మీ జాబ్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్క్రీన్ షాట్స్ అవన్నీ నాకు గ్రూప్లో పెట్టండి. వాట్సాప్ గ్రూప్, మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో పెట్టండి. అండ్ ఈ రోజుకి ఇంకా ఫ్రీ క్లాసెస్ ఎండ్ అవుతున్నాయండి. ఐ థింక్ మనం లాస్ట్ బుధవారం స్టార్ట్ చేసినాం. సో బుధవారం నుంచి సో టిల్ టుడే సో మీకు 1 వీక్ ఫ్రీ క్లాసెస్ వచ్చాయి. సో ఇంకా రేపటి నుంచి ఫ్రీ క్లాసెస్ ఉండకపోవచ్చు. సో మీకు ఒకవేళ నా టీచింగ్ స్టైల్ నచ్చింది అనుకుంటే, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే, యూ మే ఎన్రోల్. ఓకే, ఇది కంప్లీట్ 4 months ఎండ్ టు ఎండ్ డెవాప్స్ ప్లస్ AWS ట్రైనింగ్. సో మీకు AWS, డెవాప్స్, షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్ కవర్ అవుతాయి. ఓకే, సో ఈ రికార్డింగ్స్ అన్ని ఎక్కడ చూడాలి? ఇన్ కేసు ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయి ఉంటే, మీకు ఈ రోజు రికార్డింగ్తో సహా, ఇప్పుడు నేను మాట్లాడే దాంతో సహా మీకు యూట్యూబ్లో ఉంటుంది. ఇంకా రేపటి నుంచి యూట్యూబ్లో రాకపోవచ్చు, మీకు యాప్లో వస్తాయి. మనకు స్పెషల్ యాప్ ఉంది. సో ఓకే, డెడికేటెడ్ యాప్, ఆ యాప్లో కనిపిస్తాయి. మీరు ఇక్కడికి వచ్చి మధు కిరణ్ డెవాప్స్ సెర్చ్ చేయండి. సో ఫస్ట్ మనది వీడియోస్లోకి వచ్చిన ఆ ప్లేలిస్ట్లోకి వస్తే, సో దిస్ ఈజ్ ప్లేలిస్ట్. ఇప్పటివరకు జరిగిన క్లాసెస్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు జరుగుతున్న క్లాస్, ఈ రికార్డింగ్ కూడా ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఐ థింక్ ఇంకో 1-2 అవర్స్లో ఆర్ 2-3 అవర్స్లో. సో ప్లీజ్ వాచ్ ఇట్, ప్రాక్టీస్ చేయండి. ఇంకా రేపటి నుంచి రికార్డింగ్స్ అన్ని మనకు యాప్లో కనిపిస్తాయి. సో ఓన్లీ టు ద సబ్స్క్రైబ్డ్ పీపుల్, ఎన్రోలర్స్కి. గాట్ ఇట్? సో ఎనీ క్వశ్చన్ సార్? అండ్ మీకు డైలీ ఈవినింగ్ 7:15 to 8:30, సమ్ టైమ్స్ ఇంకా ముందుకు వెళ్తున్నా కొద్దీ 8:45 కూడా వెళ్తాం. ఓకే, సో అప్ టు 9 అనుకోండి. సో మేబీ డిపెండ్స్, 8:45 మన కోర్స్ యొక్క పేస్ని బట్టి, మీ యొక్క లెర్నింగ్ గ్రాస్పింగ్ పవర్ని బట్టి కొంచెం ముందు వెనక అవుతుంది. సో మండే టు ఫ్రైడే ఈవినింగ్ క్లాస్ ఉంటుంది. మార్నింగ్ ఆన్ పోస్ట్ లంచ్ ఈవినింగ్ 4 o'clockకి డౌట్ సెషన్స్ ఉంటాయి. ఇది కాకుండా మీకు ఎప్పుడు కావాలన్నా 24/7 మీకు డౌట్స్ క్లియరెన్స్ కోసం రమణి ఉంటారు. అండ్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ పెయిడ్ గ్రూప్. మీకు ఒకవేళ కోర్స్ సిలబస్ కంటెంట్ కావాలి అనుకుంటే, మీరు ఏ వీడియో ఓపెన్ చేసినా కూడా ఇక్కడ మీకు కోర్స్ కరికులం కనిపిస్తుంది. ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ కనిపిస్తాయి. చూడండి, ఇవి కూడా ఇన్ఫాక్ట్ కైండ్ ఆఫ్ అవుట్డేటెడే, కొంచెం అప్డేట్ చేయాలి వీటిని. ఈ బ్యాచ్కి ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా క్యూబర్నెటిస్లో. ఇవి కూడా కొన్ని చూడడానికి ట్రై చేయండి. సో దట్ యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్. ఓకే, వీఆర్ డూయింగ్ జెన్యూన్ సర్వీస్ అని. ఏవో 1-2 అయినా చూడండి కనీసం. సో ఇవన్నీ మీ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్స్. ఓకే, హలో, ఎనీ క్వశ్చన్ సార్? ఐల్ పాస్ ద రికార్డింగ్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఓకే, రికార్డింగ్ స్టార్ట్ చేస్తా. మేక్ షూర్ మొత్తం మీ ప్రాక్టీస్ అయిన తర్వాత ఏం చేయండి? స్టాప్ యువర్ ఇన్స్టాన్స్ ఆర్ టర్మినేట్ యువర్ ఇన్స్టాన్స్, అదర్వైజ్ యూ విల్ ఇన్వైట్ అన్వాంటెడ్ బిల్. 1 hour ప్రాక్టీస్ చేసుకున్నారా, తర్వాత టర్మినేట్ చేసుకోండి ఆర్ స్టాప్ చేసుకొని ఈ T2.mediumని మళ్ళీ T2.microకి కన్వర్ట్ చేసుకోండి. నా మైక్రో కన్వర్ట్ చేసుకొని స్టాప్ చేసుకుంటే సరిపోతుంది కదా? సరిపోతుంది. బట్ టర్మినేట్ చేసుకోండి కదా, మీకు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది ఇన్స్టలేషన్. ఇనిషియల్ స్టేజెస్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. మీకే లైనక్స్ కమాండ్స్ పైన గ్రిప్ వస్తుంది. మీకు మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ విత్ యువర్ ప్రాక్టీస్. ఇనిషియల్ స్టేజెస్లో మీకు కొంచెం కంఫర్ట్ వచ్చింది అన్న తర్వాత మేబీ ఇట్స్ అప్ టు యూ. సో ఇన్స్టాన్స్ సెట్టింగ్స్, చేంజ్ ఇన్స్టాన్స్ టైప్. సో మీడియం నుంచి నేను ఏం చేస్తున్నా, మైక్రోకి కన్వర్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు ఆ బిల్ కంపారిజన్ కూడా ఉంది, చూడండి. చేంజ్
ఓకే గైస్, సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆఫర్ నడుస్తుంది. సో మేబీ మీరు ఇన్స్టిట్యూట్ అడ్మిన్ హేమాతో కానీ సంతోష్తో కానీ మీరు మాట్లాడొచ్చు. లేదు నాతో మాట్లాడాలి అనుకుంటే నా నంబర్కి కాల్ చేయండి. సో ఐ థింక్ మీ అందరి దగ్గర నా నంబర్ ఉందో లేదో ఐఎమ్ నాట్ షూర్. 7396627149. ఇది నా పర్సనల్ నంబర్. ఫస్ట్ పింగ్ చేయండి. పింగ్ చేసిన తర్వాత కూడా మీకు రెస్పాన్స్ రాకపోతే కాల్ చేయండి. మేబీ ఒక 2-3 hours తర్వాత నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. ఇన్స్టాంట్లీ కాల్ లేకపోయినా డెఫినెట్లీ కాల్ బ్యాక్ చేస్తాను, చూసుకోండి. ఓకే, సో పింగ్ కూడా ప్రాపర్గా పింగ్ చేయండి. లైక్ లెట్స్ సే హాయ్ అని పింగ్ చేయకండి. అప్డేట్ లైక్ హాయ్ మై నేమ్ ఇస్ XYZ, ఈ కోర్స్కి ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నా, లేదంటే ఇది నా క్వరీ, ఇది నా డౌట్, ఇది నా టెక్నికల్ కన్సర్న్ అని క్లియర్గా మెన్షన్ చేస్తే నాకు ఈజీ అవుతుంది. ఓకే, మీకు రెస్పాన్స్ ఇవ్వడానికి. ఓకే, సో వాట్ ఎవర్ యువర్ క్వరీ, వాట్ ఎవర్ యువర్ కన్సర్న్, మీ డౌట్ టెక్నికల్ కానివ్వండి, నాన్ టెక్నికల్ కానివ్వండి, ఎనీ జనరల్ డౌట్ ప్రాపర్గా పింగ్ చేయండి. జస్ట్ హాయ్ అని పెట్టి వదిలేయకండి. సో మెన్షన్ యువర్ నేమ్, యువర్ కన్సర్న్, సో దట్ ఐ కెన్ రిప్లై ఇన్ అ ప్రాపర్ వే. ఓకే, that's all, Andy. Thank you so much. I'll see you tomorrow. Bye bye.